Right. సో లాస్ట్ క్లాస్లో మనం పార్ట్ 2లో రిపోజిటరీస్కి అకౌంట్ క్రియేట్ చేయాలని చెప్పాను పోయిన సెంటెన్స్. గిట్ హబ్కి టాకా హబ్ ఒకే జీమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని ఈ 4 రిపోజిటరీస్కి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక ఆటోమేషన్ టూల్స్ స్టార్ట్ అవుతాయి. ఆటోమేషన్ టూల్లో మనకి 3 ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి AWS క్లౌడ్లో, ఫేమస్ ఆటోమేషన్ టూల్స్. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎలాస్టిక్ బెంచ్ స్టాక్, EBS అన్నమాట, ఎలాస్టిక్ బెంచ్ స్టాక్. సో ఈ టూల్ వల్ల ఏంటి అడ్వాంటేజ్? సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఇన్పుట్ని సోర్స్ కోడ్, ఎవరైతే మనకి డెవలపర్స్ సోర్స్ కోడ్ ఇస్తారో సోర్స్ కోడ్, రైట్, శాంపుల్ సోర్స్ కోడ్ కావచ్చు, కస్టమ్ సోర్స్ కోడ్, ఎనీ సోర్స్ కోడ్ తీసుకొని దీన్ని మనం సోర్స్ కోడ్ని ఇన్పుట్గా ఇస్తాం. ఇన్పుట్గా ఎప్పుడైతే మనం ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఇచ్చామో ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ టూల్ ఏం చేస్తుందంటే ఆ కోడ్ని రన్ చేస్తుంది. రన్ చేసినప్పుడు మనకి రన్ అవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ టూలే క్రియేట్ చేసుకుంటుంది. సో జనరల్గా సోర్స్ కోడ్ రన్ అవ్వాలంటే మనకి వర్చువల్ మెషిన్స్ కావచ్చు, స్టోరేజ్ అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కావాలి. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయము ఓన్గా. ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ టూలే ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్స్. సో మనకి ఈ సోర్స్ కోడ్, సో మీరు ఇచ్చే జావా కోడ్ కావచ్చు, .NET కావచ్చు, పైథాన్ కోడ్ కావచ్చు, ఇలా మీరు ఏ సోర్స్ కోడ్ తీసుకున్నా ఆ కోడ్ రన్ అయ్యేటప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ టూలే, EC2 ఇన్స్టెన్స్ కావచ్చు, సెక్యూరిటీ గ్రూప్స్ కావచ్చు, S3 బకెట్స్ కావచ్చు, రైట్, ఎలాస్టిక్ IPs కావచ్చు, ఇవన్నీ కూడా అదే క్రియేట్ చేసుకొని సో క్రియేట్ అయిన సర్వర్స్లో కోడ్ని రన్ చేసి ఫైనల్గా మనకి అవుట్పుట్ లింక్ జనరేట్ చేస్తాం. మనం ఇన్పుట్ ఇస్తాం, ఫైనల్గా మనకి అవుట్పుట్ URL ఇస్తుంది. ఈ అవుట్పుట్ URL మన కస్టమర్కి, దీన్ని మనం API ఎండ్ పాయింట్ URL అంటాం. API అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, API ఎండ్ పాయింట్ URL. ఈ ఎండ్ పాయింట్ URL మనం కస్టమర్కి డైరెక్ట్గా షేర్ చేయొచ్చు. ఆఫ్టర్ వెరిఫైయింగ్ కస్టమర్ డైరెక్ట్గా URL యూజ్ చేసుకుని మన డాష్ బోర్డ్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇది ప్రొసీజర్. సో ఇక్కడ మనకి ఈ సోర్స్ కోడ్ AWSలో ఆల్రెడీ శాంపుల్ సోర్స్ కోడ్ చాలా ఉన్నాయి. ఒక 10 శాంపుల్ సోర్స్ కోడ్ ఇచ్చాడు. ఆ శాంపుల్ సోర్స్ కోడ్ రన్ అవ్వచ్చు. మీ దగ్గర ఏదైనా కస్టమ్ కోడ్ ఉన్నా కూడా అది సప్లై చేసి ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఇస్ వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్. ఈ ఆటోమేషన్ టూల్లో ఆ కోడ్ మీరు రన్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని చెక్ చేసుకోవచ్చు. సో వెరీ ఈజియెస్ట్ మెథడ్ అనమాట, రైట్. సో దీన్ని ఎలా చెక్ చేస్తాం, రైట్. సో మీరు AWS క్లౌడ్లో లాగిన్ అయ్యి వెళ్ళి ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగపూర్ రీజన్లో సెలెక్ట్ చేస్తున్నాను. సింగపూర్ రీజన్లో సో మీకు ఇక్కడ EC2 డాష్ బోర్డ్, సెలెక్ట్ ఐర్లాండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి సో EC2 డాష్ బోర్డ్కి వెళ్ళి ఐర్లాండ్లో ఏమైనా రిసోర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఉన్నాయో చెక్ చేసుకోండి. EC2 డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే మనకి EC2 డాష్ బోర్డ్లో ఆల్ జీరోస్ వస్తాయి. ఇన్స్టెన్స్ లాంచ్ 0, లోడ్ బ్యాలెన్స్ 0, వాల్యూమ్స్ 0, బై డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, మిగతా అన్ని 0 వస్తాయి. ఇది డిఫాల్ట్ డాష్ బోర్డ్, EC2 డాష్ బోర్డ్. కీ పేర్స్ ఏం క్రియేట్ చేయలేదు, ఎలాస్టిక్ IPs ఏం లాంచ్ అవ్వలేదు, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఏం క్రియేట్ చేయలేదు, రైట్, ప్లేస్మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేయలేదు, స్నాప్ షాట్స్ లేవు, వాల్యూమ్స్ లేవు, ఓన్లీ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది అంతే, రైట్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది అంతే. సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇదే రీజన్ నేను ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ టూల్ని యూజ్ చేస్తాను. సో ఇదే ఐర్లాండ్ రీజన్ వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ రీజన్లో, ఐర్లాండ్ రీజన్లో ఎలాస్టిక్ సో బెంచ్ స్టాక్ ఇది మనకు కావాల్సిన టూల్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్. సో రన్ అండ్ మేనేజ్ ది వెబ్ అప్లికేషన్స్. ఇది మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే వెబ్ అప్లికేషన్ సంబంధించిన సోర్స్ కోడ్ తీసుకొని దాన్ని రన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ అనే ఆటోమేషన్ టూల్ యూజ్ చేస్తాం. లెట్స్ ఓపెన్. సో మన దగ్గర ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ టూల్ రెడీగా ఉంది. ఇమాజిన్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఎండ్ టు ఎండ్, రైట్. సో ఎండ్ టు ఎండ్ వెబ్ అప్లికేషన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మనం ఎండ్ టు ఎండ్ రన్ చేయొచ్చు ఒకేసారి, రైట్. ఇమాజిన్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఈజ్ ఈజీ టు యూజ్ సర్వీస్ ఫర్ కోడ్ డిప్లాయ్ చేయడానికి, స్కేలింగ్ వెబ్ అప్లికేషన్స్, సర్వీసెస్ డిప్లాయిడ్ విత్ జావా. ఇన్పుట్ ఏమిస్తావు, సోర్స్ లాంగ్వేజ్ జావా ఇన్పుట్ తీసుకో, సోర్స్ కోడ్ .NET తీసుకో, PHP కోడ్ తీసుకో, Node.js, పైథాన్, రబ్బీ, గో లాంగ్వేజ్. ఇది మనకు కావాల్సిన ఇన్పుట్ లాంగ్వేజ్.
ఈ ఇన్పుట్ లాంగ్వేజ్ ఏ కోడ్ తీసుకున్నా ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ టూల్లో రన్ చేసి యూ కెన్ చెక్ ది అవుట్పుట్ డైరెక్ట్లీ. దానికి సంబంధించిన ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఈ టూల్కి సంబంధించిన సాఫ్ట్ కాపీ. రైట్, ఓకే. గెట్ స్టార్ట్, క్రియేట్ అప్లికేషన్. సో నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్, అప్లికేషన్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్ సివిటి డెమో ప్రాజెక్ట్, సివిటి డెమో, సివిటి హెచ్వైడి డెమో ప్రాజెక్ట్, సివిటి హెచ్వైడి డెమో ప్రాజెక్ట్ 1 క్రియేట్. ఇది నా ప్రాజెక్ట్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. రైట్, ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. మరి ఈ ప్రాజెక్ట్ ఇన్పుట్ ఇవ్వాలి కదా. ప్లాట్ఫామ్ అంటే సోర్స్ కోడే కదా. మేనేజ్ ప్లాట్ఫామ్, చూస్ ప్లాట్ఫామ్. ఏ సోర్స్ కోడ్ నువ్వు ఇన్పుట్కి ఇవ్వాలనుకుంటున్నావు. ఎన్ని ఇచ్చాడు మనకి ఇక్కడ? .NET. సో 1 2 3 4 5 6 7 8 9 10 టైప్స్ ఆఫ్ సోర్స్ కోడ్ ఇచ్చాడండి, శాంపుల్ సోర్స్ కోడ్. ఈ 10 సోర్స్ కోడ్స్ మీ 1 by 1 రన్ చేసి చెక్ చేసుకోవాలి. రైట్, ఫస్ట్ నేను ఒకటి చెక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ కోడ్ సెలెక్ట్ చేస్తాను. రైట్, నీ ఇష్టం వేరియన్ని సెలెక్ట్ చేసుకోండి. పైథాన్ కోడ్ నేను ఇన్పుట్గా ఇస్తాను. పైథాన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్పుట్ శాంపుల్ అప్లికేషన్ ఇస్తున్నావా, నువ్వు ఓన్ కోడ్ ఇస్తావా? నీ ల్యాప్టాప్లో కోడ్ ఉంటే డైరెక్ట్ అప్లోడ్ చేసుకో. అప్లోడ్ యువర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడుంది ఈ కోడ్, S3 బకెట్లో ఉంటే S3 బకెట్ యూఆర్ఎల్ ఇస్తాం. లేదు నీ ల్యాప్టాప్లో ఉంటే లోకల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని చూజ్ యువర్ ఫైల్స్లోకి వెళ్ళి నీ డెస్క్టాప్ మీదకి వెళ్ళి నీ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం కస్టమ్ కోడ్ ఇవ్వచ్చు, శాంపుల్ కోడ్ ఇచ్చు. AWSలో 10 టైప్స్ ఆఫ్ శాంపుల్ కోడ్స్ ఉన్నాయి ఆల్రెడీ. పైథాన్ మీద ఉన్న శాంపుల్ కోడ్ నేను సప్లై చేస్తున్నాను. ఈ శాంపుల్ కోడ్ AWSలో ఉంది. రైట్, శాంపుల్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి కోడ్ రన్ అవ్వాలంటే సర్వర్స్ కావాలి కదా. సింగిల్ ఇన్స్టెన్సా, మల్టిపుల్ ఇన్స్టెన్సా? సింగిల్ ఇన్స్టెన్స్, పీటర్ ఎలిజిబుల్. రైట్, ఒక సర్వర్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ నెక్స్ట్. రైట్, కాన్ఫిగరేషన్ సర్వీస్ యాక్సెస్ అంటున్నాడు. ఇక్కడ మనకి మనం సర్వర్ క్రియేట్ చేస్తాం కదా, సర్వర్కి కొన్ని రోల్ యాడ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ సర్వీస్ రోల్, EC2 కీ పేర్, ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఒకటి ఇవ్వాలి. EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్ ఒకటి యాడ్ చేయాలి. ఒక రోల్ క్రియేట్ చేసిన ఆ రోల్ ఇక్కడ యాడ్ చేసి ఎగ్జిస్టింగ్ కీ పేర్ని మనం యాడ్ చేయాలి. రోల్ ఎలా క్రియేట్ చేస్తాం నీకు ఐడియా ఉంది కదా. ఇక్కడికి వెళ్ళండి, సెక్యూరిటీ కండిషన్లోకి వెళ్ళి మనకి EC2 సంబంధించిన ఒక రోల్ క్రియేట్ చేయాలి. మన IAMలో గ్రూప్స్, యూజర్స్, పాలసీస్ గురించి చెప్పాం కదా. రోల్స్ ఇక్కడ యూజ్ చేస్తాం. రోల్స్లోకి వెళ్ళి క్రియేట్ రోల్లోకి వెళ్ళి మీకు కావాల్సిన AWS సర్వీస్ సెలెక్ట్ చేసుకొని, రైట్, రోల్ దీనికి సంబంధించింది మనకి సర్వర్ EC2 సంబంధించిన రోల్ కావాలి. EC2 సెలెక్ట్ చేస్తాం. EC2 సెలెక్ట్ చేసుకొని క్లిక్ నెక్స్ట్. ఇది సో EC2 సంబంధించిన ఫుల్ యాక్సెస్ రోల్ కావాలి. EC2 రోల్, అమెజాన్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది. EC2 అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్ ఉంది కదా. ఈ పాలసీ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ నెక్స్ట్. రోల్ నేమ్, సో ఇక్కడ రోల్ నేమ్ వచ్చేసి EC2 రోల్ నెంబర్ 100. రైట్, EC2 రోల్ నెంబర్ 100 ఇచ్చాను. సో క్రియేట్ ఏ రోల్. ఈ రోల్ని తీసుకెళ్ళి నీ ప్రాజెక్ట్లో యూజ్ చేసుకో. ఇక్కడ కాన్ఫిగర్ సర్వర్లెస్ యాక్సెస్ ఇచ్చాడు కదా, ఎగ్జిస్టింగ్ సర్వీస్ రోల్ అడుగుతున్నాడు కదా. సో ఇక్కడ రీప్లేస్ క్లిక్ చేయండి, మనకు కావాల్సిన రోల్ వచ్చేస్తుంది. వచ్చిందా? EC2 రోల్ 100 సెలెక్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు సర్వర్ క్రియేట్ అయింది కదా, ఆ సర్వర్లో నువ్వు ఫీచర్లో లాగిన్ అవ్వాలంటే ఒక కీ పేరు కావాలి కదా. కీ పేరు కోసం మనం కీ పేరు ఎలా క్రియేట్ చేస్తావు? EC2 డాష్బోర్డ్ ఒక కీ పేరు క్రియేట్ చేయండి. ఏదైనా మనం సర్వర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే మనకి కీ పేరు క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. ఇన్స్టెన్స్ లేకెళ్ళండి, లాంచ్ ఇన్స్టెన్స్ లేకెళ్ళండి. ఇది టెస్ట్ సర్వర్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి AWS సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కీ పేరు టెస్ట్ కీ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సిస్టమ్ క్రియేట్ చేయవలసిన డైరెక్ట్ కీ పేరు డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. సిస్టమ్ మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు కీ పేరు వచ్చిందో మనకి EC2 డాష్బోర్డ్కి వెళ్ళండి. ఇప్పుడు కీ పేరు ఏ రీజన్లో ఉన్నాము, మనకు కావాల్సింది ఇక్కడ కదా, ఐర్లాండ్ రీజన్లో మనం కీ పేరు క్రియేట్ చేయాలి. ఐర్లాండ్ రీజన్కి వెళ్ళాలి. ఇక్కడ EC2 డాష్బోర్డ్కి వెళ్ళండి. బై డిఫాల్ట్ కీ పేర్స్ లేవు కదా, క్రియేట్ కీ పేరు, ఒక కీ పేరు క్రియేట్ చేసుకోండి. రైట్, టెస్ట్ కీ ఇలాగైనా క్రియేట్ చేసుకోండి. డైరెక్ట్ టెస్ట్ కీ RSA.pmp ఫైల్ క్రియేట్ కీ పేరు. రైట్, ఇప్పుడు ఈ కీ పేరుని యూజ్ చేస్తాం. సో ఇన్స్టెన్స్లోకి వెళ్ళండి, EC2 డాష్బోర్డ్కి వెళ్ళండి. రైట్, సో కీ పేరు ఒకటి క్రియేట్ చేస్తాం కదా. రైట్, ఇప్పుడు ఈ కీ పేరు మీరు యూజ్ చేసుకోవచ్చు. రీప్లేస్ క్లిక్ చేయండి. రోల్ ఒకటి క్రియేట్ చేశాను, కీ పేరు ఒకటి క్రియేట్ చేశాను.
రైట్, టెస్ట్ కీ వచ్చిందా, సెలెక్ట్ చేసుకో. again ఇక్కడ కూడా సేమ్ రోల్, రీప్రెస్ క్లిక్ చేయండి, ఈసీ టు రోల్ 100 సెలెక్ట్ చేసుకున్నాం. సో రోలు కీ పేరు మనం క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకున్నాం. క్లిక్ నెక్స్ట్. రైట్, ఇక్కడ విపిసి కన్వర్షన్ అడుగుతుంది. సో మీరు డిఫాల్ట్ నెట్వర్క్లో ప్రాక్టీస్ చేస్తారా, కష్టం. ఇప్పుడు నాకు దగ్గర AWS ఈ రీజన్లో డిఫాల్ట్ విపిసి ఉంది కదా, డిఫాల్ట్ విపిసి, ఇవన్నీ డిఫాల్ట్ వాల్యూస్, నేను ఏం చేంజ్ చేయట్లేదు. డిఫాల్ట్ విపిసి, డిఫాల్ట్ సబ్నెట్స్ అదే సెలెక్ట్ చేసుకుంటాం. క్లిక్ నెక్స్ట్. రైట్, ఇక్కడ ట్యాగ్ అంటే మనకి సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ చేస్తుంది కదా, సర్వర్ నేమ్ కావాలంటే ట్యాగ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ట్యాగ్ ఇచ్చాడు కదా, ఇట్స్ ఏ సిస్టమ్ నేమ్ అంట. ట్యాగ్లోకి వెళ్ళి నేమ్ అని ఇచ్చేసి, సో ఇట్స్ ఏ, సో ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఈబిఎస్ సర్వర్ అని ఇచ్చాను. రైట్, క్లిక్ నెక్స్ట్. రైట్, ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫాల్ట్, అండ్ దట్ క్లిక్ నెక్స్ట్. డిఫాల్ట్ విపిసి, డిఫాల్ట్ ఇన్స్టెంట్ టైప్ అని అది సెలెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. రైట్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫాల్ట్. సో గో అండ్ క్లిక్ నెక్స్ట్. సో నౌ సబ్మిట్ ది ప్రాజెక్ట్. సబ్మిట్, దట్స్ ఇట్. సో మనం ఏం చేస్తామంటే ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఆటోమేషన్ టూల్ ఓపెన్ చేశాను, ఇన్పుట్ జావా కోడ్ ఇన్పుట్ ఇచ్చాను. ఇక్కడంటే కీ నేమ్ ఇస్ రిజల్ట్ కెనాట్ బి మాడిఫైడ్. ఓకే, మనం ఇచ్చిన కీ పేరు తీసుకోవట్లేదు. ఓకే, ప్రీవియస్ పెట్టాలి. ప్రీవియస్ ఆ రీజన్లో ఒక కీ చేద్దాం, లైనక్స్ సంబంధించింది కీ, లైనక్స్ విండోస్. ప్రీవియస్ సూపర్, ప్రీవియస్. ఇదే కీ పేరు అడిగిందిగా మనకి. ఇక్కడ ఏం చేస్తుంది, ఇదే రీజన్లో లండన్ ఐర్లాండ్ రీజన్లో ఇన్స్టెన్స్లోకి వెళ్ళి, లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదో నేమ్ ఇచ్చేసి లెట్స్ క్రియేట్ కీ పేర్. క్రియేట్ కీ పేర్లోకి వెళ్ళి ఇక్కడ శాంపుల్ కీ డౌన్లోడ్ చేసుకుంటాం. 2 కీస్ ఉన్నాయి మన దగ్గర, ఆ రెండింటిలో ఒకటి యూజ్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్, సెలెక్ట్ ది శాంపుల్ కీ, క్లిక్ నెక్స్ట్. రైట్, ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్, నెక్స్ట్. All default options, next. All default options, and then click next, and then submit the application. That's it. Tag name correct. Tag name ఇది key name కాదు, tag name ఇచ్చాం కదా, tag name ఆటోమేటిక్గా అదే ఇస్తుంది అంటున్నాడు, మనం మాడిఫై చేయకూడదు అన్నమాట. ఓకే, జస్ట్ రిమూవ్ ది ట్యాగ్ నేమ్. ప్రాబ్లం విత్ ది ట్యాగ్ నేమ్, ఇక్కడ ఎక్కడో ట్యాగ్ నేమ్ ఇచ్చాము, తీసేసేది. అయితే రిజర్వ్డ్ అంట, సో ఆటోమేటిక్గా అదే ట్యాగ్ నేమ్ అదే ఇచ్చిందంట, సో తీసేయండి. ఫైన్. సో మీ డిఫాల్ట్గా ఏందో అది వచ్చేసాం. సో ఇప్పుడు వచ్చేసి క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, సబ్మిట్. సబ్మిట్ ది ప్రాజెక్ట్. అందరికి సాటిస్ఫై మస్ట్ బి ఈక్వల్ అంటే లీవ్ చేశాను. విత్ రైట్ అగైన్ క్రియేట్ అప్లికేషన్ అండ్ వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్. సో సివిటి, ఈ నేమ్ కూడా మనం ఎన్నుకున్నాను, డెమో ప్రాజెక్ట్ 1, సివిటి పైథాన్ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను పైథాన్ ప్రాజెక్ట్ రన్ చేస్తాను, సివిటి డెమో పైథాన్, సివిటి డెమో పైథాన్ ప్రాజెక్ట్. రైట్, ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను, ప్లాట్ఫామ్ వచ్చేసి పైథాన్ సెలెక్ట్ చేస్తున్నాను, శాంపుల్ అప్లికేషన్,
సింగిల్ ఇన్స్టెంట్, క్లిక్ నెక్స్ట్. రైట్, ఇక్కడ వచ్చేసి EC2 రోల్ ఈ పేరు 2 ఉన్నాయి, రెండింటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. శాంపుల్కి ఇన్స్టెన్స్ ప్రొఫైల్, సో EC2 రోల్. రైట్, క్లిక్ నెక్స్ట్. ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్. రైట్, క్లిక్ నెక్స్ట్. ట్యాగ్ మనం యాడ్ కొట్టాం కదా, దాన్ని డిలీట్ చేయాల్సింది, అందులో రావాలి. క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. సబ్మిట్. సబ్మిట్. దట్స్ ఇట్. సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ సబ్మిట్. సో ఇప్పుడు ఏం చేసాం, మనకు కావాల్సిన ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాను. సో ఇది ఇందాక మనం క్రియేట్ చేసిన ప్రాజెక్టు. రైట్, సో ఇది ఇప్పుడు మనకి CBT డెమో పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. రైట్, పైథాన్ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే ఇది మన అప్లికేషన్ నేమ్. రైట్, ప్రాజెక్ట్ రన్ అవుతుంది. స్టిల్ పైన రన్ అవుతుంది. ఇట్ టేక్ ఫ్యూ మినిట్స్. ఈ ప్రాజెక్ట్ రన్ అయ్యేటప్పుడు ఈవెంట్స్ దగ్గర చూసుకోండి, ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ టూలే క్రియేట్ చేసుకుంటుంది. ఎన్విరాన్మెంట్ ఫస్ట్ క్రియేట్ చేసుకుంది, తర్వాత ఏం క్రియేట్ చేస్తుంది, స్టోరేజ్ బకెట్ అంటే S3 క్రియేట్ చేస్తుంది. అమెజాన్ S3 బకెట్ క్రియేట్ చేస్తుంది. అంటే మనం ఇచ్చిన పైథాన్ కోడ్ రన్ అవ్వాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి టూల్కి. ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ టూల్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన పైథాన్ అప్లికేషన్ రన్ అవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అదే క్రియేట్ చేసుకుంటుంది ఆటోమేషన్ మెథడ్ ద్వారా. S3 బకెట్ క్రియేట్ చేసుకుంది, తర్వాత సెక్యూరిటీ గ్రూప్ అదే క్రియేట్ చేసుకుంది, ఎలాస్టిక్ ఐపీ అదే లాంచ్ చేసుకుంది. రైట్, ఫైనల్గా వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుని దాంట్లో మనం ఇచ్చిన ఇన్పుట్ పైథాన్ అప్లికేషన్ని రన్ చేస్తుంది. సో దిస్ ఈస్ ది జాబ్ ఆఫ్ ది ఎలాస్టిక్ బెంచ్ స్టాక్. ఫైనల్గా మనకి డొమైన్ కింద ఎండ్ పాయింట్ URL జనరేట్ అయింది. ఈ ఎండ్ పాయింట్ URL డైరెక్ట్గా మన కస్టమర్కి షేర్ చేయడమే, సింపుల్. రైట్, అదే డెవలప్ ఇంజనీర్కి మన టాస్క్ ఈజీ అయిపోద్ది. జస్ట్ ఇన్పుట్ ఇస్తాం, రన్ చేయడం. రన్ అయిన తర్వాత అవుట్పుట్ లింక్ జనరేట్ అయింది. ఈ అవుట్పుట్ లింక్ని కస్టమర్కి షేర్ చేస్తాం. ఇన్పుట్ కరెక్ట్గా ఉంటే అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. అవుట్పుట్ కరెక్ట్గా లేదంటే డెవలపర్తో చెక్ చేస్తాం పైథాన్ కూడా ఎవరు ఇచ్చారు. చూడండి, ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసుకుంది, ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ అదే లాంచ్ చేసుకుంటుంది. ఎన్విరాన్మెంట్ అదే లాంచ్. మీరు ఇక్కడ EC2 డాష్బోర్డ్కి వెళ్ళి చూసుకోండి. సో అది ఏమేమి క్రియేట్ చేస్తుందో మీకు క్లియర్గా ఇక్కడ ఇన్స్టెన్స్లో డాష్బోర్డ్ మీద క్లిక్ చేసుకొని రీఫ్రెష్ క్లిక్ చేసుకోండి. ఒక సర్వర్ అదే క్రియేట్ చేసుకుందా. రైట్, సెక్యూరిటీ గ్రూప్ అదే క్రియేట్ చేసుకుందా, హార్డ్ డిస్క్ అదే క్రియేట్ చేసుకుందా. అంతకుముందు ఇవన్నీ జీరోస్ ఉన్నాయి కదా. రైట్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే లాంచ్ చేసుకుంటుందా, మనం లాంచ్ చేయట్లేదు. సో మనం ఇచ్చిన ప్రాజెక్టు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ పైథాన్ కోడ్ ఇచ్చాం అంతే. ఆ పైథాన్ కోడ్ రన్ అలా ఉంటే ఏ వర్చువల్ మిషన్ కావాలి, విండోస్ లైనక్స్ అదే లాంచ్ చేసుకుంటుంది. సెక్యూరిటీ గ్రూప్ దాంట్లో ఉన్న ఫైర్వాల్స్ ఏం కావాలి అదే లాంచ్ చేసుకుంటుంది. హార్డ్ డిస్క్ వాల్యూమ్ ఎంత కావాలి అదే లాంచ్ చేసుకుంటుంది. రైట్, ఇక్కడ చూడండి, ఆటో స్కేలింగ్ గ్రూప్ అదే క్రియేట్ చేసుకుంది, ఎలాస్టిక్ ఐపీ అదే క్రియేట్ చేసుకుంది. మనం ఇచ్చిన KPI యూజ్ చేస్తాం. రైట్, సో ఫైనల్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేసుకుని దాంట్లో మన కోడ్ రన్ అవుతుంది. ఈ లింక్ మన కస్టమర్కి షేర్ చేస్తాం. దట్స్ ఇట్. సో our company dashboard, see, congratulations, your AWS Elastic Bench Stack Python application is now running on your dedicated environment in the AWS cloud. That's it. ఇది కస్టమర్కి షేర్ చేసే డాష్బోర్డ్. కస్టమర్ ఈ డాష్బోర్డ్లో ఓపెన్ అయ్యి వాడికి కావాల్సిన అప్లికేషన్స్ అన్ని కూడా యాక్సెస్ చేసుకుంటూ పనిచేస్తుంది. ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. ఇక్కడ మనం చేసేది ఏముంది, నథింగ్. సో డెవలపర్ దగ్గర నుంచి కోడ్ తీసుకుంటాం, అది జావా కూడా, .NET, పైథాన్. దేనికి సప్లై చేస్తాం, ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఆటోమేషన్ టూల్. ఈ ఆటోమేషన్ వన్స్ సప్లై చేసిన తర్వాత ఆటోమేషన్ టూల్ ఏం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటుంది. క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ కోడ్ని రన్ చేస్తుంది. రన్ చేసి మనకి ఫైనల్గా లింక్ జనరేట్ చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఈ లింక్ని కస్టమర్కి షేర్ చేస్తాం. కస్టమర్ తన ల్యాప్టాప్ నుంచి మన డాష్బోర్డ్ లాగిన వాడికి కావాల్సిన API KPIs అన్ని కూడా కాలిక్యులేషన్ చేసుకుంటాం. దట్స్ ఇట్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్. సో సోర్స్ కోడ్ రన్ చేయడానికి మనం యూజ్ చేసే AWS క్లౌడ్లో యూజ్ చేసే వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్. క్లియర్. సో ఇలా నేను ఒకటి రన్ చేశాను, మిగతా 9 ప్రాజెక్ట్స్ మీకు చేయాలి దీంట్లో. రైట్, ఇంకో ప్రాజెక్ట్ కావాలంటే ఏం చేస్తావు, సింపుల్గా వెళ్ళిపోతావు క్రియేట్ అప్లికేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను శాంపుల్ కోడ్ రన్ చేశాను, అవుట్పుట్ చెక్ చేశాను. ఫైన్, మీరు కస్టమ్ అప్లికేషన్ ఇన్పుట్కి ఎలాగ ఇస్తాం, ఇక్కడికి వెళ్ళి సో శాంపుల్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ అప్లికేషన్స్ క్లిక్ చేసి ఏదో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. కస్టమ్ కూడా అయితే ఎలా సప్లై చేస్తాం,
నీ దగ్గర కోడ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టామ్ క్యాట్ కోడ్ తీసుకుంటున్నాను. జనరల్ కోడ్ మొత్తం మనం జిప్ ఫైల్లో పెడతాం రియల్ టైంలో. ఈ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాం. డౌన్లోడ్ అయింది కదా. ఈ జిప్ ఫైల్లో నాకు కావాల్సిన సోర్స్ కోడ్ ఉంది. ఇది ఓపెన్ చేయండి. ఇదే సోర్స్ కోడ్. దీన్ని రన్ చేయాలి. ఏ టూల్ ద్వారా? ఎలాస్టిక్ బిట్ స్టాక్ ద్వారా. ఇప్పుడు నా డౌన్లోడ్స్లో కోడ్ రెడీగా ఉంది నా దగ్గర. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? అదే నీ కస్టమ్ కోడ్ అని ఇన్ కేస్ క్రియేట్ అప్లికేషన్ క్లిక్ చేస్తావు. అప్లికేషన్ నేమ్ సో సివిటి టామ్ క్యాట్ అప్లికేషన్. సివిటి టామ్ క్యాట్ అప్లికేషన్ ఇచ్చాను. క్లిక్ క్రియేట్ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేస్తాం. వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్, రైట్. ఇది మన ప్రాజెక్ట్ నేమ్, రైట్. ప్లాట్ఫామ్ గురించి నీకు సోర్స్ కోడ్ ఏ లాంగ్వేజ్లో ఉంది, రైట్. సో మనకి సప్లై చేసిన సోర్స్ కోడ్ ఏ లాంగ్వేజ్ది? టామ్ క్యాట్ సెలెక్ట్ చేస్తాం. కోడ్ నువ్వు శాంపుల్ కోడ్ రన్ చేస్తావా? నీ దగ్గర కోడ్ ఉంది, ఎగ్జిస్టింగ్ కోడ్. ఎస్, అప్లోడ్ యువర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్షన్ వి, సో వర్షన్ 1 ఇస్తాం, రైట్. వర్షన్ 1 లోకల్ ఫైల్ ఎక్కడుంది నీ కోడ్? మన డౌన్లోడ్స్లో ఉంది కదా. డౌన్లోడ్స్లోకి వెళ్ళిపో. ఆల్ ఫైల్స్ ఎక్కడ డౌన్లోడ్? ఫస్ట్దే కదా, రైట్. టామ్ క్యాట్ ఓకే. డౌన్లోడ్లో ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం. సింగిల్ ఇన్స్టెంట్, ఇంకన్నీ నార్మల్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా సింగిల్ ఇన్స్టెంట్ సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ రోడ్ సెలెక్ట్ చేసుకోండి. కీ పేరు ఏది కావాలంటే టెస్ట్ కీ, రైట్. ఇన్స్టెన్స్ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తున్నాం. క్లిక్ నెక్స్ట్. ఇంక మిగతా అన్ని డిఫాల్ట్ నెట్వర్క్, డిఫాల్ట్ సబ్నెట్స్లో నీకు కస్టమ్ ఉంటే కస్టమ్ విపిసి సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమ్ లేదు కాబట్టి డిఫాల్ట్, దాన్ని నేను డిఫాల్ట్ విపిసిలోనే ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏడబ్ల్యూఎస్ ఇచ్చిన నెట్వర్క్లో రన్ చేసుకుంటున్నాను. మీ ఓన్ నెట్వర్క్ ఉంటే మీ ఓన్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకో, రైట్. ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. క్లిక్ నెక్స్ట్. ఇవన్నీ ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్. క్లిక్ నెక్స్ట్. ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్. క్లిక్ నెక్స్ట్. సబ్మిట్ ది కోడ్. ఫైనల్గా సబ్మిట్ ది సోర్స్ కోడ్. సబ్మిట్. సో కోడ్ని మనం ఎలాస్టిక్ బెన్స్టాక్కి సబ్మిట్ చేసాం. నౌ ఇట్ స్టార్ట్ రన్నింగ్ ది ప్రాజెక్ట్. రన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అదే క్రియేట్ చేసుకుంటుంది. తర్వాత S3 బకెట్ ఒకటి క్రియేట్ చేసుకుంది కోడ్ స్టోర్ చేసుకోవడానికి. ఆ S3 బకెట్లో కోడ్ స్టోర్ చేసుకుని దాన్ని రన్ చేయడానికి ఈసీ ఇన్స్టెన్స్గా రన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్ అదే క్రియేట్ చేసుకోండి, రైట్. నెక్స్ట్ టైం క్రియేట్ చేస్తుంది. రీఫ్రెష్. జస్ట్ క్లిక్ ఆన్ రీఫ్రెష్. ఎలాస్టిక్ అయిపోయి అదే క్రియేట్ చేసుకోండి. క్లియర్. రీఫ్రెష్. 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 S3 బకెట్ క్రియేట్ చేసుకుంది, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకుంది, ఎలాస్టిక్ ఐపీ అదే క్రియేట్ చేసుకుంది, ఈసీడీ ఇన్స్టెన్స్ కూడా అదే క్రియేట్ చేసి ఈసీడీ ఇన్స్టెన్స్ లాంచ్. ఈసీడీ ఇన్స్టెన్స్ కూడా అదే లాంచ్ చేసుకుంది. లాంచ్ చేసుకుని దాన్ని రన్ చేసి ఫైనల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ స్టిల్ రన్ అవుతున్నది కోడ్. మనకు కావాల్సిన అవుట్పుట్ లింక్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ డొమైన్ నేమ్ కింద అవుట్పుట్ లింక్ ఇచ్చేసింది. ఇది మీ అప్లికేషన్ నేమ్ లింక్. ఇది కస్టమర్కి షేర్ చేస్తాం, రైట్. కస్టమర్కి ఈ లింక్ నువ్వు షేర్ చేస్తే కస్టమర్ తన ల్యాప్టాప్లో లాగిన్ ఈ లింక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మన డాష్ బోర్డ్ కస్టమర్కి ఓపెన్ అవుతుంది అనమాట. రీఫ్రెష్. స్టిల్ రన్నింగ్. ఇది మనకు కావాల్సిన సర్వర్స్ అదే క్రియేట్ చేసుకుంది. ఇవన్నీ క్రియేట్ చేసుకుని దాంట్లో కోడ్ని రన్ చేస్తుంది. సో దీని మీద మీరు ఓపెన్ న్యూ లింక్ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది కస్టమర్కి అవుట్పుట్ జనరేట్ అయిందా? ఎస్, కంగ్రాచులేషన్. యువర్ ఫస్ట్ AWS ఎలాస్టిక్ బెన్స్టాక్ ఇస్ నౌ రన్నింగ్ ఆన్ యువర్ AWS డెడికేటెడ్ విత్ టామ్ క్యాట్ అప్లికేషన్. ఇందా రన్ చేసింది ఫైనల్ అప్లికేషన్. ఇలా మనకు కావాల్సిన కోడ్ని మనం రన్ చేసుకోవచ్చు. డెవలపర్ జాబ్ ఈజీ. దీంట్లో మరి కోడ్ని ఎలా మాడిఫై చేయాలి? ఇప్పుడు మనకి అవుట్పుట్ కరెక్ట్ లేదనుకోండి ఇక్కడ. సో మనం ఇదేం చేస్తాం, స్క్రీన్ షాట్ తీసి డెవలపర్కి పంపిస్తాం. నువ్వు వచ్చావు, కోడ్ బాగానే ఉంది, కోడ్ రన్ చేస్తాను, ఇలా కస్టమర్కి ఈ ట్యాబ్స్ అని ఓపెన్ అయ్యి ఇది కరెక్టే కదా అని చెప్పి వాడు పెడతాం. సో డెవలపర్ ఏం చేస్తాడు, వాడు సప్లై చేసిన కోడ్ ఓపెన్ చేసుకుని ఏమైనా ఎర్రర్ కరెక్షన్స్ ఉంటే సో ఆ కోడ్ ఓపెన్ చేసుకుని ఆ ఫైల్ ఓపెన్ చేసుకుని, రైట్. సో ఈ ఫైల్స్ ఓపెన్ చేసుకుని వాడు కరెక్షన్ చేస్తాడు.
లైక్ దిస్. వాడు విజువల్ స్టూడియోలో ఓపెన్ చేసుకుని కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా వాడు మాడిఫై చేసి మళ్ళీ మనకు జిప్ ఫార్మెట్లు ఇస్తారు, మనం రన్ చేసుకో సింపుల్. ఎక్కడ ఏ లైన్ కాడ ఎర్రర్ ఉంది ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటారు, టైటిల్స్ ఏంటి ఇవన్నీ కూడా. ఇదంతా కూడా డెవలపర్ జాబ్. బగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఫిక్స్ చేసుకొని మళ్ళీ మనకి న్యూ వర్షన్ పంపిస్తారు. ఇందాక వర్షన్ 1 రన్ చేసాం కదా, నెక్స్ట్ వర్షన్ 2 అని పెట్టి ఇది రన్ చేస్తాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దీని ఏమంటామంటే మనం సిఐసిడి పైప్ లైన్గా అనొచ్చు. సిఐ కంటిన్యూస్ ఇండికేషన్, కంటిన్యూస్గా ఇన్పుట్ ఇవ్వడం. సిడి కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్గా అవుట్పుట్ చెక్ చేయడం. ఇట్స్ వన్ ఆఫ్ ది సిఐసిడి పైప్ లైన్ టూల్. దీన్ని మనం సిఐసిడి పైప్ లైన్ టూల్ కూడా పిలవచ్చు. సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో డెవలపర్ నుంచి కోడ్ కంటిన్యూస్గా సప్లై చేయడం, కరెక్షన్ చేసుకోవడం, సప్లై చేయడం. వర్షన్ 1 ఫెయిల్, వర్షన్ 2 ఫెయిల్, వర్షన్ 3 ఫెయిల్, వర్షన్ 4 ఏదో సక్సెస్ అయిందో, సక్సెస్ అయ్యేంతవరకు కోడ్ వస్తూ ఉండాలి. దాన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. మరి మనకి డెవలప్ ఇంజనీర్ కంటిన్యూస్గా అవుట్పుట్ చెక్ చేయాలి కదా, దాన్ని ఏమంటాం సిడి కంటిన్యూస్ డెలివరీ. సో దిస్ వన్ ఆఫ్ ది సిఐసిడి పైప్ లైన్ టూల్. సిఐసిడి పైప్ లైన్, దీన్నే మనం సిఐసిడి పైప్ లైన్ కూడా పిలవచ్చు. సిఐసిడి పైప్ లైన్ టూల్, ఇట్స్ వన్ ఆఫ్ ది సిఐసిడి పైప్ లైన్. ఓకే, నేను ఒక శాంపుల్ కోడ్ రన్ చేసి చూపించాను, కస్టమ్ కోడ్ ఎలా రన్ చేయాలో చూపించాను. ఇంకా దాంట్లో ఉన్న మిగతా కోడ్స్ అన్ని కూడా మీరు ఇదే ఫార్మెట్లో 1 by 1 రన్ చేసి చెక్ చేసుకోవాలి. మీ వర్క్ ఫినిష్ అయిన తర్వాత, సో ప్రాజెక్ట్ రన్ అయిన తర్వాత వెరిఫికేషన్ అవుట్పుట్ చెక్ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ అయింది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఐర్లాండ్ లొకేషన్లోకి వెళ్ళి మనకి 2 కోడ్స్ రన్ చేసాం కదా, 2 సర్వర్స్ ఉండాలి కదా, 2 వర్చువల్ మిషన్స్ క్రియేట్ అయి ఉండాలి. క్రియేట్ అయినలో చూసుకోవాలి. ఐర్లాండ్ రీజన్లో రన్ చేసాం, సేమ్ అదే రీజన్లో మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ అయి ఉండాలి. రిఫ్రెష్. రైట్, చూడండి మనకి 2 సర్వర్స్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి. లోడింగ్ ది EC2 డాష్బోర్డ్. రిఫ్రెష్. సి 2 వర్చువల్ మిషన్ క్రియేట్ అయినాయి ఇక్కడ. సి ఒకటేమో జావా అప్లికేషన్, ఒకటేమో టామ్ కట్ అప్లికేషన్. సి రెండు అవుతున్నాయి, ఒకటి టామ్ కట్, ఒకటేమో జావా పైథాన్. పైథాన్ ఒకటి, టామ్ కట్. సి బోత్ ఇన్స్టెన్స్ ఆర్ రన్నింగ్. ఇన్స్టెన్స్ మనకి ఇంకేం క్రియేట్ అయినాయి, సెక్యూరిటీ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసింది. సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి రైట్ చూడండి 2 సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేస్తుంది. ఒకటేమో పైథాన్ అప్లికేషన్కి, ఒకటేమో టామ్ కట్ అప్లికేషన్. అలాగే 2 ఎలాస్టిక్ యాక్సెస్ క్రియేట్ చేసింది. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేసుకుందా. రైట్, ఇప్పుడు మీరు అప్లికేషన్ డిలీట్ చేస్తే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. S3 బకెట్కి వెళ్ళి చూసుకోండి. సో సేమ్ ఐర్లాండ్ రీజన్లో 2 బకెట్స్ క్రియేట్ చేసాం. సూపర్ S3 ఇక్కడికి వెళ్ళి బకెట్స్ దగ్గర చూసుకోండి. రైట్, సి ఇక్కడ మనకి 2 బకెట్స్ క్రియేట్ చేసాం. సో బకెట్ క్రియేట్ అయింది. బకెట్ ఎలాస్టిక్ ఫెన్స్టెక్ US వెస్ట్ 1 జూన్ యూరోప్ ఐర్లాండ్ క్రియేట్ అయింది. ఐర్లాండ్ రీజన్లో రైట్, ఆబ్జెక్ట్ కన్వీ పబ్లిక్. దీంట్లో మన కోడింగ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది. సి ఎలాస్టిక్ ఫెన్స్టెక్ టామ్ క్యాట్ క్రియేట్ అయింది. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అదే క్రియేట్ చేసుకుని కోడ్ని రన్ చేసింది. సో మనం ఏం ఓన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయవసరం. జనరల్ రియల్ టైంలో మనకి క్లౌడ్ లేదనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం, సో డెవలపర్ సిస్టంలో ఉన్న కోడ్ని తీసుకొని మనకు కావాల్సిన సర్వర్స్ని మనమే రెడీ చేసుకొని ఆ సర్వర్స్లో మనం కోడ్ని టెస్ట్ చేయాలి. అదేగా మన జాబ్. ఇక్కడ ఉన్న జావా కోడ్, పైథాన్ కోడ్ తీసుకుంటాం. ఫస్ట్ డెవలప్మెంట్ సిస్టంలో చెక్ చేస్తాం సర్వర్లో, ఇది లైనక్స్ సర్వర్ కావచ్చు, విండోస్ సర్వర్ కావచ్చు. మన తర్వాత స్టేజింగ్, సో క్వాలిటీ ఆడిట్ సిస్టంలో టెస్ట్ చేస్తాం. తర్వాత మరి ప్రొడక్షన్ సిస్టంలో టెస్ట్ చేస్తాం, ఫ్రాడ్ సిస్టంలో, ఫైనల్గా కస్టమర్కి రిలీజ్ చేస్తాం. మరి ఈ సర్వర్స్ అన్ని క్రియేషన్ పార్ట్, కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా ఎవరు చూసుకోవాలి, మనమే చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వర్క్ ఉందా మనకి, లేదు. డైరెక్ట్గా ఏం చేస్తున్నాం, ఇన్పుట్ ఇచ్చేస్తున్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే క్రియేట్ చేసుకుంటుంది.
ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కాన్ఫిగరేషన్ మొత్తం అదే చేసుకుంటుంది. ఫైనల్గా మనకు కావాల్సిన అవుట్పుట్లు ఇచ్చేస్తుంది. జస్ట్ అవుట్పుట్ మీద క్లిక్ చేస్తావు, రిజల్ట్ ఎలా ఉందో చూస్తావు, రిజల్ట్ బాగలేకపోతే డెవలపర్కి ఇన్ఫార్మ్ చేస్తావు. దట్స్ ఇట్. ఇట్స్ ఈజియెస్ట్ మనకి ఆటోమేషన్ టూల్ అనమాట. రైట్. సో మీరు ఇలా కోడ్ రన్ చేసిన తర్వాత, సో మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు అవసరం లేదనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి సో డిలీట్ అప్లికేషన్ని డిలీట్ చేస్తాం. సింపుల్ లైక్ దిస్. సో టామ్ క్యాట్ అప్లికేషన్ యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్తారు, డిలీట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని డిలీట్. సేమ్ అలా రన్నింగ్లో ఉంచేస్తే మనకు చార్జెస్ పడతాయి. వెరిఫికేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా డిస్ట్రాయ్ చేసుకోండి. సో ఇది కూడా నేను పైథాన్ కోడ్ కూడా డిస్ట్రాయ్ చేస్తాను. రిమూవ్ ది పైథాన్ ప్రాజెక్ట్. సింపుల్. ఆటోమేటిక్గా 3 ప్రాజెక్ట్స్ డిలీట్ అయిపోతాయి. దట్స్ ఇట్. ఇలా మీకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 10 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుని రన్ చేసి అవుట్పుట్ చెక్ చేసుకున్న తర్వాత సో దాన్ని మీరు ఇలా డిలీట్ చేసుకోండి. ఎప్పుడైతే డిలీట్ చేశారో మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిలీట్ అయిపోతుంది. 2 వర్చువల్ మిషన్ క్రియేట్ చేసాం కదా, 2 వర్చువల్ మిషన్ షట్ డౌన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా షట్ డౌన్ డిలీట్ అయిపోతుంది. సో ఇది జాబ్ ఆఫ్ ది ఎలాస్టిక్ బెంచ్ డయాగ్రామ్. సో నెక్స్ట్ ఆటోమేషన్ టూల్ వచ్చేసి ల్యాండా. AWS ల్యాండా. చెప్పండి. ఇప్పుడు మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ కావాలి, టెస్ట్, ప్రొడక్షన్, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్ అయినా దీంట్లో ఏ ఎన్విరాన్మెంట్ ఒకటే దీనికి ఇన్పుట్ ఇస్తావు, అవుట్పుట్ చెక్ చేస్తావు. నువ్వు ఇచ్చే ఇన్పుట్ని బట్టే అది ఏ ఎన్విరాన్మెంట్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ అదే క్రియేట్ చేసుకుంటావు. రైట్. నువ్వు ఇప్పుడు ప్రీ అకౌంట్తో చేసి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ చేస్తున్నావు. ప్రొడక్షన్లో అయితే ప్రొడక్షన్లో, సర్వీస్ బిజినెస్ అకౌంట్ అయితే ప్రొడక్షన్ అయిపోతుంది. ప్రీ అకౌంట్ అయితే టెస్టింగ్. నీకు ఎలా కావాలో అది చేసుకోవచ్చు. నువ్వు ఇచ్చే ఇన్పుట్ బట్టి ఉంటుంది కదా. నువ్వు ఏదైతే కోడ్ ఇక్కడ సప్లై చేస్తున్నావో ఆ కోడ్ డైరెక్ట్గా రన్ చేసి కస్టమర్కి అవుట్పుట్ షేర్ చేయొచ్చు, డైరెక్ట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. లేదు కస్టమర్కి షేర్ చేసే ముందు నువ్వు టెస్ట్ చేసుకుంటూ మీరు టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్నల్గా అవుట్పుట్ ఓకే అనుకుంటే కస్టమర్కి షేర్ చేయొచ్చు. అలా రైట్. సో ఇది ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ వల్ల ఉపయోగం. చెప్పండి. ఇది రేర్ కేస్. అది యాక్చువల్గా వస్తుందా లేదు తెలియదు కూడా. రేర్ కేస్ ఇప్పుడు డెవలపర్ దగ్గర నుంచి మనం కోడ్ తీసుకున్నాం సార్. తీసుకొని మనం ఇక్కడ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ లో మనం పెట్టాము. ఓకే, రన్ చేసాం. కానీ మనం చెక్ చేసే టైంలో మనకి ఇష్యూ వస్తుంది. కానీ మనం ఆల్రెడీ మనం డెవలపర్ దగ్గర చెక్ చేసాం, ఒకసారి ప్రీ చెకింగ్ లాగా డెవలపర్ సైడ్ దగ్గర చెక్ చేసాం. అవును, మీకు ఇష్యూ వస్తే ఇక తెలిసిపోతుంది కదా, ఎర్రర్ వస్తే తెలిసిపోతుంది కదా, ఇక్కడ వార్నింగ్స్ వస్తాయి కదా. మరి వార్నింగ్ వస్తే ఇక్కడ హెల్త్ లాగ్స్ ఉంటాయి కదా, లాగ్స్ చూసుకుని వాళ్ళు ఎర్రర్ వచ్చి అనుకో డెవలపర్ చెప్తావు. ఆటోమేషన్ టూల్ అది. మరి ఈ మానిటరింగ్ సార్, ఇక్కడ మానిటరింగ్ నువ్వు ఇచ్చే కోడ్ దానికి సర్వర్స్ ఉంటాయి కదా, సిపి యూటిలైజేషన్ ఎంత ఉంది, ర్యామ్ యూటిలైజేషన్ ఎంత ఉంది అవన్నీ చెక్ చేయడం. నువ్వు ఇచ్చిన కోడ్ రన్ అవుతుంది కదా, ఆ కోడ్ ఎక్కడ సర్వర్స్ లో రన్ అవుతుంది, ఈ సర్వర్స్ అని అదే క్రియేట్ చేసుకుంది కదా. ఆ ఈసీడీ ఇన్స్టెన్స్ యొక్క మానిటరింగ్, ఆ సిస్టమ్ యొక్క సిపి యూటిలైజేషన్ ఎంత, హార్డ్ డిస్క్ యూటిలైజేషన్ ఎంత, ర్యామ్ యూటిలైజేషన్ ఎంత, సిస్టమ్ నార్మల్గా రన్ అవుతుందా లేదా ఐ యూటిలైజేషన్ ఉందా, ఇవన్నీ మానిటరింగ్ లో చూసుకుంటావు, లాగ్స్ లో చూసుకుంటావు, మానిటరింగ్ లో చూసుకుంటావు. ఓకే. సో ఏ ఇన్పుట్ అని దీనిలో రన్ చేసుకోవాలి. ఎర్రర్స్ వస్తే ఇక్కడ చెక్ చేసుకుంటాం. సో ఇన్పుట్ ఇచ్చినట్టు అడుగుతాం. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ల్యాండా. సో ఈ AWS ల్యాండా కూడా మనం ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది AWS ల్యాండా. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్. సో ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ కి ల్యాండాకి మనకి స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ లో మనం ఇన్పుట్ ఇచ్చాం, ల్యాండా కూడా మీరు ఇన్పుట్ ఇస్తారు. రైట్. ఇన్పుట్ సోర్స్ కోడ్ మనం ఇక్కడ మనం ఇన్పుట్గా ఇస్తాం. సో ఏదో ఒక సోర్స్ కోడ్ తీసుకొని మనం ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ ఏదైతే నువ్వు ఇస్తున్నావో సోర్స్ కోడ్, రైట్, ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ కోడ్ని రన్ చేసి మనకి ఫైనల్గా అవుట్పుట్ ఇవ్వాలి. ఇది జాబ్ ఆఫ్ ది ల్యాండా. అవుట్పుట్ని మనకి యూఆర్ఎల్ని ల్యాండా జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసిన అవుట్పుట్ని మనం కస్టమర్కి షేర్ చేస్తాం. అయితే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ రన్ అయ్యేటప్పుడు మనకి ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది. ఇది ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయదు.
వితౌట్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్ట్గా మనకు కోడ్ రన్ చేసి మనకి డైరెక్ట్గా అవుట్పుట్ చేస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది సర్వర్లెస్ అప్లికేషన్. లాంబ్డా ఇస్ వన్ ఆఫ్ ది సర్వర్లెస్ అప్లికేషన్. ఇందాక టూల్లో సర్వర్స్ ఏం క్రియేట్ అవుతాయి, ఏ సర్వర్స్ కోడ్ రన్ అవుతుందో మనకు టెక్స్ట్ ఉంది. ఇక్కడ మనకి సర్వర్స్ పని లేదు, నువ్వు ఏ కోడ్ అనేది తీసుకోవచ్చు. రైట్, అది లానిక్స్ సంబంధించిన కోడ్ కావచ్చు, విండోస్ సర్వర్ సంబంధించిన విండోస్ సర్వర్స్ రన్ అయ్యే కోడ్ కావచ్చు, లేదంటే ఎస్క్యూఎల్ సర్వర్స్ రన్ అయ్యే కోడ్, వాట్ ఎవర్ మేబీ. సో దాన్ని సింపుల్గా ల్యాంబ్డాలో సప్లై చేస్తే ల్యాంబ్డా దాన్ని పర్ఫెక్ట్గా రన్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ లింక్ని జనరేట్ చేస్తే వితౌట్ థింకింగ్ అబౌట్ ది సర్వర్స్. ఇట్స్ వన్ ఆఫ్ ది కంప్లీట్గా సర్వర్లెస్ అప్లికేషన్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ని చూడవచ్చు ఇక్కడ. సో ఇందాక మనం ఎలాస్టిక్ బెంచ్ ఇన్పుట్ చూడలేము, సప్లై చేసేటప్పుడే మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. వన్స్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఎలాస్టిక్ బెంచ్ స్టాక్లో కోడ్ని ఇక్కడ ఎడిటింగ్ చేస్తానికి కుదరదు ఎలాస్టిక్ బెంచ్ స్టాక్లో. బట్ ల్యాంబ్డాలో ఇన్పుట్ ఫైల్ అవుట్పుట్ ఫైల్ రెండు చూడొచ్చు, మనం ఇంటర్నల్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. మనం ఇచ్చే ఇన్పుట్ ఫైల్ ఉంటుంది, దాన్ని రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ల్యాంబ్డాలో ఎడిటర్ ఉంటుంది, ఆ ఎడిటర్లో మనం సప్లై చేసి ఇన్పుట్ ఫైల్ ఉంటుంది, దాన్ని రన్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ ఫైల్ ఉంటుంది. నువ్వు రిజల్ట్ ఓకే అనుకుంటే ఇంటర్నల్గా అవుట్పుట్ని కస్టమర్కి షేర్ చేయొచ్చు. దట్స్ ఇట్. దట్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ల్యాంబ్డా. ఒకటే సర్వర్లెస్ అడ్వాంటేజ్, సర్వర్లెస్ అప్లికేషన్. రెండోది వచ్చేసి ఎడిటర్ ఆప్షన్ అనేది అవైలబుల్. సో కోడ్ని ఎడిట్ చేసుకోవచ్చు దీంట్లో. రైట్, సో మీరు కోడ్ని నెంబర్ ఆఫ్ లైన్స్ యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది CI/CD పైప్ లైన్, కంటిన్యూస్ ఎగ్జిక్యూషన్, కంటిన్యూస్ డెలివరీ. అయితే ఈ ల్యాంబ్డా ఫంక్షన్లో కొన్ని టెగ్గర్స్, ఇన్పుట్ టెస్ట్ చేయడానికి టెగ్గర్స్ యాడ్ చేస్తాం, అవుట్పుట్ని టెస్ట్ చేయడానికి కొన్ని డెస్టినేషన్ యాడ్ చేస్తాం. రైట్, మనకి సో ల్యాంబ్డా ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్ కావాలంటే డెస్టినేషన్లో సింపుల్ నోటిఫికేషన్ సర్వీసెస్ యాడ్ చేసుకోవచ్చు. టెగ్గర్లో వచ్చేసి మనకు కావాల్సిన సో ల్యాంబ్డా గేట్ వేస్ కావచ్చు, S3 బకెట్స్ నుంచి కోడ్ తీసుకుని రన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేస్తాం. సో టెగ్గర్స్ డెస్టినేషన్ కూడా ఈ ల్యాంబ్డా ఫంక్షన్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మల్టీ యూనిట్ మెథడ్. సో ఇక్కడ ఎడిటర్ ఆప్షన్ ఉంటుంది, కోడ్ని మనం చూడవచ్చు, ఇంటర్నల్గా టెస్ట్ చేసుకోవచ్చు, మనం ఓకే అనుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ కస్టమర్కి షేర్ చేయవచ్చు. అలాగే ఇట్ ఈస్ కంప్లీట్గా సర్వర్లెస్ అప్లికేషన్. దీన్ని ఏమంటామంటే SAM, సర్వర్లెస్ అప్లికేషన్ మేనేజ్మెంట్ టూల్, SAM అప్లికేషన్ అని కూడా పిలవచ్చు. SAM యాప్, సర్వర్లెస్ అప్లికేషన్ మేనేజ్మెంట్. సో ఎలాస్టిక్ బెంచ్ స్టాక్కి దానికి దీనికి ఈ టూ డిఫరెన్స్ అనమాట. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ సర్వర్తో రన్ చేస్తాయి, సర్వర్స్ క్రియేట్ చేస్తాయి, ఇది సర్వర్స్ క్రియేట్ చేయదు, కంప్లీట్గా సర్వర్లెస్. దాంట్లో ఎడిటర్ లేదు, దీంట్లో ఎడిటర్ ఆప్షన్ ఉంది. అది అడ్వాంటేజ్ ఆఫ్ ది ల్యాప్టాప్. అది ఇన్పుట్ సోర్స్ కోడ్, అది ఇన్పుట్ తీసుకుంటుంది, ఇది కూడా సోర్స్ కోడ్ ఇన్పుట్గా తీసుకుంటుంది, అది అవుట్పుట్ జనరేట్ చేస్తుంది, ఇది అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. తేడా ఏంటంటే ఇది కంప్లీట్గా సర్వర్లెస్ అప్లికేషన్, ఎడిటర్ ఫీచర్ ఇస్ అవైలబుల్. అది కంప్లీట్గా సర్వర్ బేస్డ్ అప్లికేషన్, ఎడిటర్ ఫీచర్ ఇస్ నాట్ అవైలబుల్. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ అండ్ ల్యాప్టాప్. ఫైన్, ఇప్పుడు నేను ఐర్లాండ్ రీజన్లో ఉన్నాను. ఇక్కడ SNSకి వెళ్ళి ఒక నోటిఫికేషన్ సర్వీస్ క్రియేట్ చేసుకోవాలి. మనం ల్యాప్టాప్ ఫంక్షన్ రన్ చేసేటప్పుడు మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ కావాలనుకోండి. రైట్, ఇక్కడ మనం నోటిఫికేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక మీ జీమెయిల్ తీసుకొని, సో మీకు నచ్చిన జీమెయిల్ అడ్రస్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ దేనికి కావాలి, ఏ ఈమెయిల్ అడ్రస్ కావాలో ఆ ఈమెయిల్ అడ్రస్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నోటిఫికేషన్ ఈమెయిల్ అడ్రస్ కావాలి, రైట్, ఈ జీమెయిల్కి రావాలనుకోండి. నేనేం చేస్తానంటే ఈ జీమెయిల్ అడ్రస్ తీసుకొని SNSలో యాడ్ చేసుకుంటాను. మీకు SNS చెప్పాను కదా ఎలా యాడ్ చేయాలో. క్రియేట్ టాపిక్ కూడా క్రియేట్ చేసుకుంటాను, స్టాండర్డ్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి సో CVT నోటిఫికేషన్ సర్వీస్, CVT నోటిఫికేషన్ సర్వీసెస్. రైట్, సేమ్ నేమ్ ఇస్తాం, CVT నోటిఫికేషన్ సర్వీసెస్. క్రియేట్ ఏ టాపిక్. ఫస్ట్ ఏం చేశాను, ఒక టాపిక్ క్రియేట్ చేశాను. నువ్వు క్రియేట్ చేసిన టాపిక్లోకి వెళ్ళి నీ ఈమెయిల్ అడ్రస్ని సబ్స్క్రిప్షన్ యాడ్ చేసుకో. క్రియేట్ ఏ సబ్స్క్రిప్షన్. ఇక్కడ ప్రోటోకాల్ వచ్చేసి ఈమెయిల్, ఇక్కడ వచ్చేసి నీ జీమెయిల్ అడ్రస్. నీ ఏ జీమెయిల్కి నోటిఫికేషన్స్ రావాలి, ల్యాంబ్డా ఫంక్షన్ రన్ అవుతున్నప్పుడు ఈ జీమెయిల్కి రావాలి. నేను తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకుంటాను. క్రియేట్ ఏ సబ్స్క్రిప్షన్, దట్స్ ఇట్. రైట్, ఇక్కడ చూడండి టాపిక్ క్రియేట్ చేశాను, టాపిక్లో సబ్స్క్రిప్షన్ యాడ్ చేశాను. పెండింగ్ కన్ఫర్మేషన్, మీ జీమెయిల్ అడ్రస్లోకి వెళ్ళి ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్ చేయండి. సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్. రైట్, సక్సెస్ఫుల్గా ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేశాను. సింపుల్గా ఒక టాపిక్ క్రియేట్ చేసిన టాపిక్లో అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, డెవలప్ ఇంజనీర్ ఒక ఈమెయిల్ అడ్రస్ ఎవరైతే మానిటర్ చేస్తారో వాటి ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసాం. రైట్,
ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన సర్వీస్ ఏంటి? AWS ల్యాండా. ల్యాండా ఓపెన్ చేయాలి. ల్యాండా ఫంక్షన్, జస్ట్ టైప్ ది ల్యాండా. రన్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ సర్వర్. ల్యాండా ఫంక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ని రన్ చేస్తుంది వితౌట్ థింకింగ్ అబౌట్ సర్వర్. మీరు సర్వర్స్ గురించి అసలు ఏం ఆలోచించవసరం. మనం తీసుకున్న కోడ్ లైనక్స్ సర్వర్స్లో రన్ అవుతుందా, ఆర్ విండోస్ సర్వర్లో రన్ అవుతుందా, ఈ టెన్షన్ ఏం అవసరం లేదు. అసలు సర్వర్స్ లేకుండానే మన కోడ్ రన్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సర్వర్స్తో పని లేదు, ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పని లేదు, రైట్? సో మనకి S3 బకెట్స్ కావచ్చు, ఆటో స్కేలింగ్ గ్రూప్ కావచ్చు, ఇటు దేనికి సంబంధం లేదుగా. కంప్లీట్గా సర్వర్లెస్ అప్లికేషన్. జస్ట్ కోడ్ మీద ఫోకస్ చేస్తే చాలు, రైట్? సో AWS Lambda lets you run code without thinking about the servers. Pay only for the compute time that you consume. There is no charge when your code is running, not running. Code run అవ్వకపోతే charges ఏం పడవు, రన్ అయితేనే charges పడతాయి. With Lambda, you can run code virtually any type of application, backend service, all zero administration. ఎందుకు జీరో అడ్మినిస్ట్రేషన్ అంటే సర్వర్స్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే అడ్మినిస్ట్రేషన్ జీరో కదా. అంతే, జస్ట్ కోడ్ రన్ చేయడం జాబ్. సో ఏ కోడ్ రన్ చేస్తావు? .NET కోడ్, జావా కోడ్, Node.js, పైథాన్, రబీ, కస్టమ్ కోడ్, నువ్వు ఏ కోడ్ అని తీసుకో. సో ఈ కోడ్ తీసుకెళ్ళి ఈ ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేసి ల్యాండా ఫంక్షన్లో ఈ కోడ్ని రన్ చేయాలి. వచ్చే అవుట్పుట్ని కస్టమర్కి షేర్ చేయాలి. ఆ కోడ్ ఇక్కడ రన్ అవుతుందన్నది మనకు తెలియదు, బ్యాక్ఎండ్లో ఎక్కడ రన్ అయిపోతుంది. వితౌట్ సర్వర్స్ క్రియేట్ చేయకుండా కోడ్ రన్ చేసి మనం చూపిస్తాం. క్రియేట్ అప్లికేషన్. సో నేను ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేశాను. లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయడం మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఆధార్ ఫ్రమ్ స్క్రాచ్ ఒకటి, యూజ్ శాంపుల్ కోడ్, కంటైనర్ ఇమేజెస్ నుంచి కూడా మనం కోడ్ రన్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా కోడ్ని ఫస్ట్ మెథడ్ ఆధార్ ఫ్రమ్ స్క్రాచ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫంక్షన్ నేమ్ ఆర్ ప్రాజెక్ట్ నేమ్ ఆర్ అప్లికేషన్ నేమ్, రైట్? సో మన అప్లికేషన్ నేమ్ వచ్చేసి మెట్రో HYD ప్రాజెక్ట్. మెట్రో HYD ప్రాజెక్ట్. మెట్రో HYD ప్రాజెక్ట్. మెట్రో HYD ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు. సో Node.js అనే ఒక కోడ్ని తీసుకుంటాం, శాంపుల్ కోడ్ Node.js, రైట్? క్రియేట్ ఏ ఫంక్షన్. నేను ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ సీ. రైట్, ఇది లాంబ్డా ఫంక్షన్. మనకి ఎలాగ ఉంటుంది ఫస్ట్ లాంబ్డా ఫంక్షన్. చూడండి, లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అవ్వగానే మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎలాగ వచ్చినాయి. ఇది మరి ప్రాజెక్ట్ నేమ్ మెట్రో HYD ప్రాజెక్టు. ఇది డయాగ్రామ్, రైట్? ఇది ప్రాజెక్ట్ నేమ్, రైట్? ఇక్కడ టెగ్గర్స్ యాడ్ చేసుకోవచ్చు, డెస్టినేషన్ యాడ్ చేసుకోవచ్చు, రైట్? ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ సంబంధించిన సోర్స్ కోడ్ ఇది ఎడిటర్. ఈ ఫీచర్ నీకు ఎలాస్టిక్ బెంచ్ స్టాక్లో ఉందా? లేదు, ఇక్కడ ఉంది. సి మనం సప్లై చేసిన కోడ్ మనకు చూసుకోవచ్చు కదా. కోడ్ కింద మనకు సంబంధించిన ఇన్పుట్ ఫైల్ ఇదేగా. సో HYD మెట్రో ప్రాజెక్ట్, దానికి మనం సప్లై చేసిన సోర్స్ కోడ్ ఇండెక్స్ డాట్ MSJS Node.js కోడ్ ఇచ్చాం. ఇదేగా మనకి ఇచ్చిన కోడ్, సోర్స్ కోడ్. ఇది సోర్స్ కోడ్ ఫైల్, ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్, ఆ కోడ్కి సంబంధించింది. ఇప్పుడు ఈ కోడ్ని మనం రన్ చేసి టెస్ట్ చేయాలి. సో ఈ కోడ్ని టెస్ట్ చేస్తాయి ఇంటర్నల్గా. టెస్ట్లోకి వెళ్ళి, రైట్? సో ఇక్కడ క్రియేట్ న్యూ ఈవెంట్ అంటే కోడ్ని ఫస్ట్ టైం రన్ ది జాబ్ 1. ఫస్ట్ టైం రన్ చేస్తాం జాబ్ 1. ఇక్కడ వచ్చేసి టెస్ట్ క్లిక్ చేయి, కోడ్ రన్ చేశారు. ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ సక్సీడ్, కోడ్ రన్ అయింది సక్సెస్ఫుల్గా. ఇది ఆ కోడ్కి సంబంధించిన అవుట్పుట్. ఫైన్. సమరీ, ఎలా రన్ చేసింది కోడ్, ఈ అల్గారిథం యూజ్ చేసుకుని రన్ చేసింది, ఎంత టైం పట్టింది. సో ఇక్కడ వచ్చేసి మనకి సో ర్యామ్ సైజ్ ఎంత 64 MB, హార్డ్ డిస్క్ సైజ్ ఎంత యూజ్ చేసింది 128 MB. ఇది కంప్యూట్ టైం, ఎన్ని సెకండ్స్లో కోడ్ రన్ చేసింది, 13 millisecondsలో కోడ్ రన్ అయింది, రైట్? ఇది సోర్స్ కోడ్. ఇప్పుడు కోడ్ రన్ చేశాను, ఇది నాకు కావాల్సిన ఇన్పుట్. టెక్స్ట్ మీద క్లిక్ చేయి, అవుట్పుట్ ఫైల్ ఎక్కడ వచ్చేస్తుంది. ఇది ఇన్పుట్ ఫైల్, దానికి రిజల్ట్ ఏది, ఇది రిజల్ట్ వచ్చేసిందా. అంటే యాజ్ డెవలప్ ఇంజనీర్గా ఇన్పుట్ ఇది, అవుట్పుట్ ఇది, నీకు ఇంకేం కావాలి? రెండు ఒకసారి ఉన్నాయి కదా. ఇది నీకు డెవలపర్ ఇచ్చిన కోడ్, రన్ చేసావు, ఇది అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ నాకు డెవలపర్ పంపిస్తావు కదా, లాగ్ ఇన్ఫర్మేషన్, రైట్? ఈ రిజల్ట్ వాడికి పంపించాను, స్క్రీన్ షాట్ తీసి, దట్స్ ఇట్, మన జాబ్ అయిపోయినట్టే. వాడు కోడ్తో సాటిస్ఫై అనుకో, అవుట్పుట్ తోటి రెస్పాన్స్ ఓకే అనుకుంటే కస్టమర్కి షేర్ చేస్తాం. సో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మళ్ళీ వాడు కోడ్ ఇచ్చిన కోడ్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నీకు ఇక్కడ నేను విజువల్ స్టూడియోలో వాడు ఇచ్చిన కోడ్ తీసుకొని
మొత్తం ఇక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు కదా. అంటే నువ్వు ఎడిటింగ్ పాసిబిలిటీ ఉంది కూడా. ఎస్, యూ కెన్ ఎడిట్ ది కోడ్, యూ కెన్ ఇంక్రీజ్ ది కోడ్, యూ కెన్ డిక్రీజ్ ది కోడ్, కంటిన్యూస్ కోడ్ చేంజ్ చేసుకోవచ్చు, కంటిన్యూస్గా ఇంటర్నల్గా అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ రెడీ అయినప్పుడు ఆల్ ఈజ్ ఓకే, రైట్. సో ఇన్పుట్ ఇచ్చాను, అవుట్పుట్ చెక్ చేశాను, రైట్. అవుట్పుట్ ఓకే, ఇప్పుడు మీకు అవుట్పుట్ ఓకే అనుకున్నాయి. కస్టమర్ షేర్ చేయాలి కదా. నువ్వు ఇంటర్నల్గా టెస్టింగ్ అయిపోయింది డెవలప్మెంట్ స్టేజ్లో. ఇప్పుడు ప్రొడక్షన్ స్టేజ్లో కస్టమర్కి షేర్ చేయాలి. కస్టమర్కి ఎలా షేర్ చేస్తాం? ఇక్కడ యాడ్ టెగ్గర్స్ ఉంటే టెగ్గర్స్ సెలెక్ట్ చేసుకో. కస్టమర్కి మనకి వెబ్ బేస్కి మనం సపోర్ట్ మనం షేర్ చేయాలి కదా యూఆర్ఎల్ అనేది. సో ఇక్కడ సెలెక్ట్ సోర్స్లోకి వెళ్ళి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నాయి. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్, ఎలక్సా అని, ఏపీఐ గేట్వే అని, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సెస్ అని, కోడ్ కమిట్ అని, ఇవన్నీ కూడా సెవరల్ టూల్స్. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ని బట్టి కొన్ని AWS టూల్స్ ఉన్నాయి, కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఉన్నాయి. ఎవరికి ఏ టూల్ కావాలంటే ఆ టూల్ యూజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన Node.js కోడ్ కస్టమర్కి షేర్ చేయాలి. దానికోసం నేను ఒక ఏపీఐ గేట్వే యూజ్ చేస్తాను. ఏపీఐ గేట్వే, క్రియేట్ ఏ న్యూ ఏపీఐ గేట్వే, HTTP ఏపీఐ యూజ్ చేస్తాను. సెక్యూరిటీ కింద ఓపెన్ సెలెక్ట్ చేస్తున్నాను, క్లిక్ యాడ్. ఒక ఏపీఐ గేట్వేని యాడ్ చేశాను, ఎందుకంటే కస్టమర్కి నేను బ్రౌజర్ ద్వారా అవుట్పుట్ షేర్ చేయాలి. స్టిక్కర్స్లోకి వెళ్ళాను, స్టిక్కర్స్ కింద ఏపీఐ గేట్వే యాడ్ చేశాను. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఏపీఐ గేట్వే యాక్టివేట్ చేసావో ఇక్కడ కోడ్ టెస్ట్ మానిటర్ పక్క ఉంటే కాన్ఫిగరేషన్ వేరే ఉంది. కాన్ఫిగరేషన్ కింద ఆ టెగ్గర్ యాడ్ అయింది. ఇది మనం యాడ్ చేసిన ఏపీఐ గేట్వే. ఇది మనం కస్టమర్కి షేర్ చేయాల్సిన ఏపీ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ జనరేట్ అయిందా. ఈ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ మన కస్టమర్ షేర్ చేసేది, రైట్. ఈ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఏం చేస్తావు? కాపీ చేసుకొని ఓపెనింగ్ న్యూ ట్యాబ్ కస్టమర్కి షేర్ చేస్తాం. నా కస్టమర్ తన ల్యాప్టాప్లోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేయగానే మన డాష్బోర్డ్ అతనికి ఓపెన్ అయింది. ఇది కస్టమర్కి మనం షేర్ చేసిన అవుట్పుట్. నువ్వు ఇంటర్నల్ టెస్ట్ చేసుకున్న అవుట్పుట్ ఇది. ఇంటర్నల్గా నువ్వు టెస్ట్ చేసిన అవుట్పుట్ ఇది, రైట్. దిస్ ఈజ్ అవుట్పుట్. మనం ఇంటర్నల్గా ఓకే అనుకున్న తర్వాత కస్టమర్కి ఇలా షేర్ చేయాలి యూజింగ్ ది ఏపీఐ గేట్వే ఇస్తాం. మరి అడ్మినిస్ట్రేటర్కి నోటిఫికేషన్స్ రావాలి అన్నప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ పైకి వెళ్ళిపోయి సో టిక్కర్ యాడ్ చేసావా, డెస్టినేషన్ యాడ్ చేసావా, యాడ్ డెస్టినేషన్స్లోకి వెళ్ళి సో ఆన్ సక్సెస్ ఫెయిల్యూర్ అయినప్పుడు సక్సెస్ అయినప్పుడు కోడ్ సక్సెస్ అయినప్పుడు నాకు నోటిఫికేషన్స్ రావాలి. ఫెయిల్ అయినప్పుడు రావాలి, ఫెయిల్ అయినప్పుడు పెట్టుకో కండిషన్. ఎస్ఎన్ఎస్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. ఎస్ఎన్ఎస్ టాపిక్ డెస్టినేషన్ ఇక్కడ వచ్చేసి ఎస్ఎన్ఎస్ టాపిక్ నేమ్ సివిటీ నోటిఫికేషన్ యాడ్. ఎస్ఎన్ఎస్ టాపిక్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎవ్రీ టైం కోడ్ సక్సెస్ అయినప్పుడల్లా అడ్మినిస్ట్రేటర్కి ఇక్కడ నోటిఫికేషన్, తన ఈమెయిల్ అడ్రస్కి నోటిఫికేషన్స్ వస్తాయి. లాంబ్డా ఫంక్షన్ సక్సెస్ అయినప్పుడల్లా తనకి నోటిఫికేషన్స్ రావాలి ఇక్కడ, రైట్. సో డెస్టినేషన్ కూడా యాడ్ చేశాను. టిక్కర్ యాడ్ చేశాను, డెస్టినేషన్ యాడ్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి కోడ్ రన్ చేసుకోండి, టెస్ట్ క్లిక్ వెళ్ళి, రైట్. సో జాబ్ 2 సెకండ్ టైం మళ్ళీ కోడ్ రన్ చేస్తాను. జాబ్ 2 టెస్ట్ రిజల్ట్ సక్సీడ్, కోడ్లోకి వెళ్ళు. ఇది సో ఇన్పుట్ ఫైల్ టెస్ట్, ఇది అవుట్పుట్ ఫైల్. ఇది కస్టమర్కి మనం షేర్ చేసి ఫైల్. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళిపోయి నోటిఫికేషన్ ఆన్ సక్సెస్ నోటిఫికేషన్ వచ్చిందని చూస్తున్నావు. ఇక నీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ జనరేట్ అవుతుంది కొంత టైం తర్వాత. ఈమెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ వస్తుంది. కోడ్ రన్ సక్సెస్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇట్ విల్ టేక్ సమ్ టైం డెలివరీ అవుతుంది, రైట్. ఇలా మనం లాంబ్డా ఫంక్షన్స్కి సో టిక్కర్స్ నోటిఫికేషన్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు కోడింగ్ నాలెడ్జ్ నీకు ఉందనుకో, రైట్, నువ్వు మాడిఫై చేసుకోవచ్చు ఇక్కడ డెవలప్తో పని లేకుండా. సో అలా ఫ్రమ్ లాంబ్డా అవుట్పుట్ నేను అవుట్పుట్ చేంజ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ది టెస్ట్ లాంబ్డా ఫంక్షన్ యూజింగ్ Node.js కోడ్ సంథింగ్ యాడ్ చేశాను, రైట్. ఇప్పుడు కోడ్లో కొంత మాడిఫికేషన్ చేసినట్టే మనం, రైట్. డిప్లాయ్ కొడితే సేవ్ అయింది, డిప్లాయ్ క్లిక్ చేయండి. కోడ్ కొంత చేంజెస్ చేశాను. చేంజెస్ చేసిన కోడ్ని సేవ్ చేయాలి కదా, ఫస్ట్ సేవ్ చేశాను, డిప్లాయ్ క్లిక్ చేశాను, రైట్. సేవ్ అయిన తర్వాత టెస్ట్లోకి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేసుకో. సో జాబ్ 3 ఇక్కడ వచ్చేసి ఈవెంట్ టైం జాబ్ 3 పెట్టేసాను, టెస్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ సక్సెస్ ఫెయిల్ అని చూసుకో. సక్సెస్ అవుట్పుట్ కూడా చేంజ్ అయిందా, రైట్. ఇది కోడ్, ఇది ఇన్పుట్, రైట్. టెస్ట్ క్లిక్ చేయండి, ఇది అవుట్పుట్. అవుట్పుట్ చేంజ్ అయిందా లేదా? దానికన్నా కస్టమర్ కూడా అవుట్పుట్ ఆటోమేటిక్ చేంజ్ అయింది కదా. కోడ్ మాడిఫై చేసి మనం రన్ చేసాం కదా, కస్టమర్కి అవుట్పుట్ చేంజ్ అయితే ఎస్ కస్టమర్ ఆల్సో అవుట్పుట్ చేంజ్ అయింది లేదా? దట్స్ ఇట్. ఇలా మనకు కావాల్సిన
లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేసుకొని రన్ చేయొచ్చు. రైట్, ఇన్ కేసు కోడ్ ఏమైనా మిస్టేక్ ఉందండి, మళ్ళీ కోడ్ నేను ఒక బ్రాకెట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. సి 9th లైన్లో నేను బ్రాకెట్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఈ కోడ్లో కానీ ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, డిప్లై సేవ్ చేశాను. ఇప్పుడు ఈ డెవలపర్ ఇచ్చిన కోడ్ను రన్ చేస్తున్నావు, ఆ కోడ్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. మనం చేసేది ఏం లేదు, వాడు ఇచ్చిన కోడ్ రన్ చేయడం. వాడు ఈ కోడ్ ఇచ్చాడు, దాన్ని సేవ్ చేసుకొని నువ్వు టెస్ట్ క్లిక్ చేస్తావు. ఇక్కడికి వెళ్ళిపోయి టెస్ట్, సి టెస్ట్లో నీకు ఎర్రర్స్ వచ్చినాయి, ఇక్కడికి వెళ్ళి టెస్ట్ క్లిక్ చేయండి. సి టెస్ట్ క్లిక్ చేయగా నీకు ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ ఫెయిల్ వచ్చిందా? ఇందాక సక్సెస్ వచ్చింది, ఇప్పుడు చూడండి ఫెయిల్ వచ్చింది. ఫెయిల్ వచ్చింది, దెర్ ఆర్ బిలో షోస్ దట్ సో సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఇది ఉండకూడదు అని చూపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు ఏం చేస్తావు, ఎర్రర్ మెసేజ్ డెవలపర్ పంపిస్తావు. బాబు నువ్వు ఇచ్చే కోడ్ రన్ చేసిన ఎర్రర్ వస్తుంది, వాడు ఫిక్స్ చేసి నీకు పంపిస్తాడా? దట్స్ ఇట్. ఇలా మీరు కరెక్షన్స్, కోడ్ కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి కరెక్షన్స్, ట్రబుల్ షూటింగ్. మరి కస్టమర్కి లింక్ జనరేట్ అయిందా కరెక్షన్స్ ఉన్నప్పుడు? సైట్ జనరేట్ అయిందా? నో, ఇంటర్నల్ సర్వర్. మరి కరెక్షన్స్ ఎవరు చేయాలి? నీకు డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉంటే నువ్వు చేసుకోవచ్చు, నీకు కోడింగ్ నాలెడ్జ్ నువ్వే చేసుకోవచ్చు కరెక్షన్స్ కూడా. లేదంటే డెవలపర్ మళ్ళీ కరెక్షన్ చేసి డెవలపర్ మళ్ళీ కోడ్ పంపించాడు, వాడు ఇచ్చిన కోడ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం, సేవ్ చేస్తాం, సేవ్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తాం. టెస్ట్ రిజల్ట్ సక్సెస్ అయిందా? రైట్, నౌ యూ కెన్ రిఫ్రెష్. సక్సెస్. ఇలా కోడ్ ఎర్రర్ కరెక్షన్స్ కూడా మీరు ఈ లాంబ్డా ఫంక్షన్లో చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి లాంబ్డా ఫంక్షన్స్ మీరు 10 లాంబ్డా ఫంక్షన్స్ వరకు 10 శాంపుల్ సోర్స్ కూడా యూజ్ చేసుకుని, నేను ఇప్పుడు నోట్ చేసుకోవడం కదా, మీరు పైథాన్ మీద ఒకటి, జావా మీద ఒకటి, .NET మీద ఒకటి, ఇలా మల్టిపుల్ లాంబ్డా ఫంక్షన్స్ క్రియేట్ చేసి అవుట్పుట్ టెస్ట్ చేసుకుని చెక్ చేసుకోవాలి. క్లియర్? రైట్. సమ్ టైమ్స్ మనకి లాంబ్డా ఫంక్షన్స్ మనం ఈవెంట్స్ మానిటర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక S3 బకెట్, ఐర్లాండ్ రీజన్లోకి వెళ్ళి ఒక బకెట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి బకెట్స్లోకి వెళ్ళాను, ఐర్లాండ్ రీజన్లోకి వెళ్ళి క్రియేట్ బకెట్లోకి వెళ్ళి ఒక బకెట్ క్రియేట్ చేయండి. ఇది వచ్చేసి టెస్ట్ బకెట్ HYD ఇచ్చాను, టెస్ట్ బకెట్ HYD. రైట్, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎనేబుల్. సో ఇక్కడ వచ్చేసి give the public access, right? So I acknowledge bucket versioning or versioning enable చేసుకోండి. రైట్, క్రియేట్ ఏ బకెట్. నేను ఒక బకెట్ క్రియేట్ చేశాను, పబ్లిక్ బకెట్, పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ వేస్ట్. బకెట్ నేమ్ అనేది యూనిక్ ఉండాలండి. బకెట్ నేమ్ తీసుకోవడం ఒకసారి, ఇది వచ్చేసి CBT లాంబ్డా ప్రాజెక్ట్, CBT లాంబ్డా ప్రాజెక్ట్ ఇచ్చాం. లెట్స్ క్రియేట్ ఏ బకెట్. నాకు ఒక బకెట్ క్రియేట్ అయింది. సో నేనేం చేస్తానంటే బకెట్లో గ్లోబల్ బకెట్, ఇది నాకు కావాల్సిన బకెట్. బకెట్ దగ్గర ఒక ఫైల్ అప్లోడ్ చేసుకో, సోర్స్ ఫైల్, సోర్స్ కోడ్ ఫైల్. యాడ్ ఫైల్స్కి వెళ్ళి ఏదో ఒక ఫైల్ యాడ్ చేసుకో. ఇక్కడికి వెళ్ళి నీకు కావాల్సిన ఫైల్స్ కింద రెడీ ఫైల్స్. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఒక ఫైల్ యాడ్ చేసి అప్లోడ్. రైట్, ఇప్పుడు S3 బకెట్ నుంచి సోర్స్ని ఎలా తీసుకుని ఎలా రన్ చేస్తుంది లాంబ్డా ఫంక్షన్, టెక్కర్స్ని ఎలా, సో లాంబ్డా టెక్కర్స్ని ఎలా యూజ్ చేయాలి. రైట్, ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్కి వెళ్ళి లాంబ్డాకి వెళ్ళాం. సో వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలంటే లెట్స్ క్రియేట్ వన్ లాంబ్డా ఫంక్షన్. లాంబ్డా డాష్బోర్డ్కి వెళ్ళి ఫంక్షన్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ లాంబ్డా ఫంక్షన్. ఆధార్ ఫ్రమ్ స్కెచ్ లాంబ్డా ఫంక్షన్ నేమ్ CBT లాంబ్డా ఫంక్షన్, CBT లాంబ్డా ఫంక్షన్, CBT లాంబ్డా ఫంక్షన్ ఇచ్చాను, ఆర్ లాంబ్డా ఫంక్షన్ ఆర్ లాంబ్డా ప్రాజెక్ట్ మీ ఇష్టం. సోర్స్ కోడ్ నేను పైథాన్ సెలెక్ట్ చేసుకుంటాను. రైట్, ఇక్కడ చేంజ్ డిఫాల్ట్ ఎగ్జిక్యూషన్ రోల్లోకి వెళ్ళి ఒక లాంబ్డా రోల్ క్రియేట్ చేసి మనకి సెలెక్ట్ చేసుకోవాలి. యూజ్ ఎగ్జిస్టింగ్ రోల్, లాంబ్డా రోల్ ఏదైనా ఉంటే మనకి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక లాంబ్డా రోల్ క్రియేట్ చేస్తాను. రోల్ సెలెక్ట్ చేయడం మీకు ఐడియా ఉంది కదా, సెక్యూరిటీ కనెక్షన్లోకి వెళ్ళి లాంబ్డా ఎగ్జిక్యూషన్ రోల్ క్రియేట్ చేస్తాను. రోల్స్లోకి వెళ్ళి క్రియేట్ రోల్ ఎక్కడ AWS మనకు కావాల్సినది లాంబ్డా రోల్ సెలెక్ట్ చేసుకోండి. లాంబ్డా
క్లిక్ నెక్స్ట్. లాంబ్డాలో ఏ పాలసీ కావాలి? లాంబ్డా రోల్లో పాలసీ వచ్చేసి లాంబ్డా ఎగ్జిక్యూషన్ రోల్. లాంబ్డా ఎగ్జిక్యూషన్. ఇక్కడ మనకి లాంబ్డా ఎగ్జిక్యూట్ అనేది లాంబ్డా బేసిక్ ఎగ్జిక్యూషన్ రోల్. ఇది లాంబ్డా ఎగ్జిక్యూట్ రోల్ ఉంది కదా, ఈ పాలసీ సెలెక్ట్ చేసుకోండి. AWS లాంబ్డా ఎగ్జిక్యూట్. ప్రొవైడ్ పుట్ అంటే మనకి S3 నుంచి S3 బకెట్లో ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసినా డౌన్లోడ్ చేసినా ఆ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ ఎక్కడ టిక్ అవ్వాలి? లాంబ్డా ఫంక్షన్ టిక్ అవ్వాలి. సో అందుకోసం నేను ఈ లాంబ్డా రోల్ క్రియేట్ చేస్తాను. రైట్, క్లిక్ నెక్స్ట్. రోల్ నేమ్ లాంబ్డా రోల్ నెంబర్ 1. లాంబ్డా రోల్ నెంబర్ 1 క్రియేట్ రోల్. లాంబ్డా రోల్ క్రియేట్ చేస్తాను. నౌ గో ఫర్ S3 లొకేషన్. సో S3 ఇది మనకు కావాల్సిన సోర్స్ బకెట్స్ వెళ్ళండి. ఇది మనకు కావాల్సిన సోర్స్ బకెట్. దీంట్లో ఆల్రెడీ ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాం. ఫైల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. CBT లాంబ్డా ఫంక్షన్ ఆర్ లాంబ్డా ప్రాజెక్ట్ మీరు ఏది ఇచ్చినా ఓకే. పైథాన్ సోర్స్ కోడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి యూజ్ ఎగ్జిస్టింగ్ లాంబ్డా రోల్. రిక్వెస్ట్ క్లిక్ చేసి ఎగ్జిస్టింగ్ లాంబ్డా రోల్ సెలెక్ట్ చేసుకున్నాను. క్రియేట్ ఏ లాంబ్డా ఫంక్షన్. లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అయింది. ఇది నువ్వు సప్లై చేసిన సోర్స్ కోడ్. ఏ సోర్స్ కోడ్? .py అంటే పైథాన్ కోడే కదా. ఇది మనం సప్లై చేసిన పైథాన్ కోడ్. సో దీన్ని ఇంటర్నల్గా టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకోవచ్చు కదా, టెస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి రన్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ వచ్చేసి టెస్ట్ 1 టైం టెస్ట్ చేస్తాం. ఇక్కడ టెస్ట్ క్లిక్ చేస్తే కోడ్ రన్ అయితే ఎగ్జిక్యూషన్ సక్సెస్. ఇది అవుట్పుట్. రైట్, ఇక్కడికి వచ్చేసి టెస్ట్ క్లిక్ చేస్తే ఇది ఇన్పుట్ ఫైల్, ఇది అవుట్పుట్ ఫైల్, రెండు వచ్చినాయి. బట్ సెట్. అయితే ఏంటంటే మనం టెగ్గర్స్. సో లాంబ్డా ఫంక్షన్కి S3కి కనెక్షన్ ఎలా ఇవ్వాలి? సో యాడ్ టెగ్గర్స్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ సోర్స్ టెగ్గర్ కనెక్షన్కి సెలెక్ట్ సోర్స్ సెలెక్ట్ చేస్తాం. సో ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? టెగ్గర్ S3 సెలెక్ట్ చేస్తాం. బకెట్ నేమ్ CBT లాంబ్డా ప్రాజెక్ట్, ఇది బకెట్ నేమ్. ఈవెంట్ టైప్ ఆల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ ఈవెంట్ టైప్లోకి వెళ్ళి చూడండి. ఆల్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఈవెంట్స్. సో మనం ఈవెంట్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ మనం పుష్ చేసినా, పుల్ చేసినా, డౌన్లోడ్ చేసినా మనకి ఇక్కడ టెగ్గర్స్ లాంబ్డా ఫంక్షన్ డిస్ప్లే అవ్వాలి. ఇది ప్రాజెక్ట్ యొక్క ఆల్ ఆబ్జెక్ట్ డిలీట్ చేసిన డిలీట్ ఈవెంట్స్, రిస్టోర్ ఫ్రమ్ క్లాస్ ఈవెంట్, రైట్, URL ఇన్ఫర్మేషన్. అంటే S3 బకెట్లో ఈ యాక్టివిటీ ఏది చేసినా పుట్, పోస్ట్, కాపీ, సో మల్టీ పార్ట్ అప్లోడ్, కంప్లీట్ ఇలాంటి యాక్టివిటీస్ ఏది చేసినా ఆ యాక్టివిటీ లాగ్స్ అనేవి లాంబ్డా ఫంక్షన్లో డిస్ప్లే అవ్వాలి. ఆల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ ఈవెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈవెంట్ టైప్, రైట్, అవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. ఆ ఎక్కడ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. యాడ్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇక్కడ టిగ్గర్స్లోకి వెళ్ళి S3 టిగ్గర్ యాడ్ చేసుకున్నాం. నోటిఫికేషన్స్ కావాలంటే మీరు నోటిఫికేషన్ యాడ్ ఎడిషన్స్లోకి వెళ్ళి సింక్రోనైజ్ ఇండికేషన్ ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్, రైట్, సెలెక్ట్ చేసుకుని ఆన్ సక్సెస్ ఆర్ ఫెయిల్. ఆన్ సక్సెస్ SNS టాపిక్. సో SNS టాపిక్ మీకు కావాల్సిన SNS టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. రైట్, సేవ్. డెస్టినేషన్ యాడ్ చేసుకున్నాం. సి ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కాన్ఫిగరేషన్కి వెళ్ళి చూడండి. ఇక్కడ మనకి కోడ్, టెస్ట్, మానిటర్లోకి వెళ్ళి చూడండి. సో వ్యూ క్లౌడ్ వాచ్ లాగ్స్లోకి వెళ్ళండి. జస్ట్ వ్యూ క్లౌడ్ వాచ్ లాగ్స్. ఇక్కడ మనకి లాగ్స్ అనేవి మనం వెరిఫై చేసుకోవచ్చు. సి లాంబ్డా ఫంక్షన్ లాగ్ ఇన్సైడ్, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాగ్స్ చెక్ చేసుకునే ముందు, రైట్, ఇది మన లాంబ్డా ఫంక్షన్, రైట్. సో ఇది మనకి సోర్స్ కోడ్ ఇచ్చాం, టెస్ట్ చేసాం. మానిటర్లో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్లో మనకు కావాల్సిన టిగ్గర్స్లో మనకు కావాల్సిన S3 బకెట్ టిగ్గర్ యాడ్ చేసాం, రైట్. ఇది టిగ్గర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ బకెట్లోకి ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసాం. యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఏదో ఫైల్ కానీ పిక్చర్ కానీ, రైట్. సో ఎనీథింగ్ యాడ్, ఏదో ఫైల్ యాడ్ చేశాను. అప్లోడ్ ప్రోటోటైప్ అనే ఫైల్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు అప్లోడ్ యాక్టివిటీ జరిగింది కదా. సో దీని యొక్క మోడిఫికేషన్ మానిటర్లోకి వెళ్ళి, సో ఇక్కడ మనకి లాగ్స్ మనం మానిటర్ చేయొచ్చు. నిజంగా అప్లోడ్ అయింది లేదా టిక్కర్స్ అని ఇక్కడ టిక్ చేయొచ్చు. సో వ్యూ క్లౌడ్ వాచ్, క్లౌడ్ వాచ్ లాగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ
చూడండి ఇక్కడ మనకి రిఫ్రెష్, ట్యాగ్స్, ఎడిషన్, సబ్స్క్రిప్షన్, లాగ్ స్ట్రీమ్, రిపీట్ క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ లాగ్స్ లో మనకి ఏం చేసాం క్లియర్ గా టెకర్ అయ్యి ఉంటుంది. సో ఏ టైంలో ఏం చేసాము, వన్ టైం పైథాన్ ఇది స్టార్టింగ్, రైట్. ఇప్పుడు రీసెంట్ గా ఏం చేసాము, ఇది రీసెంట్ టెకర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చా, రైట్. సో ఇక్కడ వచ్చేసి స్టార్ట్ రిక్వెస్ట్ ఐడి, లేటెస్ట్, రైట్, రిక్వెస్ట్ ఐడి, డ్యూరేషన్. సో మనం రీసెంట్గా చేసిన యాక్టివిటీ ఏం చేస్తాం రీసెంట్గా, ఇక్కడ మనం లాగ్ యొక్క ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 34 MB. ఇది మన ఫైల్, మనం ఇందాక అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క ఐడి. ఇన్ని మిల్లీ సెకండ్స్లో అప్లై. దాని ఫైల్ సైజ్ అంటే 34 MB అయినా పేరు చూసుకోండి, క్లోజ్, రైట్. రిపోర్ట్ అనే ఒక ఫైల్ అప్లోడ్, డాక్యుమెంట్ ఫైల్ నేను అప్లోడ్ చేసిన 1.9 MB. సో దానికి సంబంధించిన లాగ్స్ మనకి ఇక్కడ జనరేట్. స్టార్ట్ రిక్వెస్ట్, రిపోర్ట్, డ్యూరేషన్, ఇక్కడ మీరు ఏ యాక్టివిటీ చేసినా టెక్కర్స్ అని చూడొచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ టెస్ట్ చేసుకోండి, టెస్ట్ ఇట్ అగైన్, కోడ్ టెస్ట్, రైట్. ఈ యాక్టివిటీ చూడొచ్చు. మానిటర్లోకి వెళ్ళి మనకి S3 బకెట్లో చేసిన యాక్టివిటీస్ అని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అగైన్ లాగ్స్ గ్రూప్ చూడండి, ఇంకోటి క్రియేట్ అయింది. సో ఇది కదా మెట్రో ప్రాజెక్ట్, లాంబ్డా ప్రాజెక్ట్, రైట్. వ్యూ లాగ్స్ ఇన్సైడ్, ఇది లాగ్స్ మనకు కావాల్సి, రైట్. ఇలా మనం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అప్లోడ్, డౌన్లోడ్, ఏమేం చేసాం, రిపోర్ట్స్, రన్ టైం 29 రన్ టైం, 20 seconds, మెమరీ సైజ్ 120 MB, స్టాప్, డిస్ప్లే, ఇది మనకు కావాల్సిన రిపోర్టింగ్ ఇన్ఫర్మేషన్, లాగ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మన డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్స్లోకి వెళ్ళి లాంబ్డా ఫంక్షన్, సివిటీ లాంబ్డా ఫంక్షన్, యూ లాగ్స్ ఇన్సైడ్, మనం ఏం చేస్తున్నాం అన్న యాక్టివిటీస్ అని కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. లాగ్స్, రైట్. ఈ మెట్రిక్ ఇన్ఫర్మేషన్, ఈవెంట్స్లోకి వెళ్ళి ఈవెంట్ రూల్స్, సో దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్, ఈ S3 బకెట్లో ఏంటంటే యాక్టివిటీస్ చేసిన ఆ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ లాంబ్డా ఫంక్షన్ ద్వారా టెక్కర్ యాడ్ చేసిన టెక్కర్ ద్వారా మానిటర్ చేయొచ్చు. సో అదొక వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అనమాట. సోర్స్ టెక్కర్స్ ఎలా యూజ్ చేయాలి, మానిటర్లోకి వెళ్ళటం, రైట్. ఇది కాన్ఫిగరేషన్, దానికి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్. ఈ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేసింది S3 బకెట్, రైట్. ఇది బకెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో ఏదైనా మనం యాక్టివిటీ చేసినప్పుడు ఆ యాక్టివిటీస్ ఆటోమేటిక్గా టెక్కర్ అవ్వాలి. మానిటరింగ్కి వెళ్ళి ఇక్కడ మానిటర్ గ్రాఫ్ వైజ్, రైట్. సో ఇదంతా గ్రాఫ్స్ వైజ్ మనం మానిటర్ చేసుకోవచ్చు. క్లౌడ్ వాచ్ లాగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడా ఇచ్చారు లాగ్స్, కింద ఇచ్చారు చూడండి క్లౌడ్ వాచ్ లాగ్స్. సో ఇక్కడ మనకి 3 యాక్టివిటీస్ జరిగినాయి S3 బకెట్ ద్వారా, ఏమేమి జరిగినాయి, రైట్. ఇప్పుడు టైం చూసుకోండి, టైం వైజ్ ఉంటుంది. మెమరీ యూజ్డ్ 2 times మనం కోడ్ రన్ చేసాం. 1 time S3 బకెట్ డేటా అప్లోడ్ చేసాం. లాంబ్డా ఫంక్షన్, మ్యాక్సిమం మెమరీ యూజ్డ్ 128 MB, మెమరీ సైజ్ ఇది ఎక్స్పాండ్ చేయండి. సివిటీ లాంబ్డా ఫంక్షన్, ఇది కోడ్ రన్ చేసాం. టైం స్టాంప్, లాగ్ స్ట్రీమ్, లాగ్ ఇన్ఫర్మేషన్, సివిటీ లాంబ్డా ఫంక్షన్, సివిటీ లాంబ్డా ఫంక్షన్, లేటెస్ట్, లాగ్ స్ట్రీమ్. సో ఇలా మనకు కావాల్సిన లాగ్ స్ట్రీమ్ ద్వారా కూడా మనం
లాగ్ ఫంక్షన్ చెక్ చేసుకోవచ్చు. బిల్డ్ డ్యూరేషన్ 2.0 బిల్డ్ 3.0 బిల్డ్ 120 MB. మెమరీ సైజ్ రైట్. మిగిలిన ఏమన్నా అప్లోడ్ డౌన్లోడ్ చేయండి. యాడ్ ఫైల్స్ రైట్. డౌన్లోడ్లోకి వెళ్ళి పిక్చర్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ మళ్ళీ టెకర్ అయిందో చూద్దాం. క్లోజ్ రైట్. సో లెట్స్ రిఫ్రెష్ లాంబ్డా ఫంక్షన్. రిఫ్రెష్ లాంబ్డా ఫంక్షన్ రైట్. మానిటర్లోకి వెళ్ళి now you can see watch. Monitor సో వచ్చిందా? సో నేను ఏం చేశాను, పిక్చర్ అప్లోడ్ చేశాను. నీకు లాగ్ వచ్చిందా? సో అంటే మనం మానిటర్ చేయగలుగుతున్నాము. అంతకుముందు 3 లాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు 4th లాగ్ వచ్చిందా లేదా? సి ఈ లాగ్లో ఇన్ఫర్మేషన్ ఏముంది, మనం అప్లోడ్ చేసిన పిక్చర్ AWS లాంబ్డా CVT లాంబ్డా ఫంక్షన్లో సో ఒక రిపోర్ట్ నేను పుష్ చేశాను అనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని సైజ్ ఏంటి, ఎంత టైం తీసుకుంది, అంటే మనం ఈవెంట్స్ స్టిక్కర్ చేయగలుగుతున్నాం లేదా లైక్ దిస్. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, బై డిఫాల్ట్ 4 ఉన్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మీరు దీంట్లో ఏదైనా అప్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేయండి. అప్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ ఇప్పుడు 5th రావాలి ఇక్కడ ఆటోమేటిక్గా. రిఫ్రెష్ క్లిక్ చేయండి. 4 లాగ్స్ ఉన్నాయి కదా, 5th లాగ్ వచ్చింది కదా చూడండి. లాంబ్డా ఫంక్షన్లోకి వెళ్ళండి. అంతకుముందు బై డిఫాల్ట్ 4 ఉన్నాయి కదా, 5th వచ్చింది కదా చూసుకోండి. క్లౌడ్ వాచ్ లాగ్స్లోకి వెళ్ళి చూసుకోండి. 4 ఉన్నాయి కదా, కొంత టైంకి 5th వస్తుంది చూడండి మానిటరింగ్. లోడింగ్ క్లౌడ్ వాచ్ లాగ్స్ సి ఇక్కడ మనకి 5th జనరేట్ అవ్వాలి. లెట్స్ సి ఇట్ టేక్స్ సమ్ టైం. టెస్ట్ కోడ్ మానిటర్ రిఫ్రెష్ రైట్. ఇప్పుడు చూడండి 5th జనరేట్ అయింది కదా. మానిటర్ వాచ్ లాగ్స్ మనకి ఈవెంట్ 5th రావాలి. టేక్ సమ్ టైం. క్లౌడ్ వాచ్ మెట్రిక్స్, క్లౌడ్ వాచ్ లాగ్స్ వచ్చిందా? 5th 6th వచ్చిందా? అంటే వీ క్యాన్ మానిటర్, మనం లాగ్స్ మానిటర్ చేయగలుగుతున్నాం లేదా? టైం స్టాంప్ ID 5th ఎక్స్పాండ్ చేయండి. సో మనం ఎప్పుడైతే S3 బకెట్ డేటా అప్లోడ్ చేసామో సో దానికి సంబంధించిన లాగిన్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుందా లాంబ్డా ఫంక్షన్లో? లైక్ దట్ మనం వీ కెన్ మానిటర్ ది ఇన్పుట్ సర్వీసెస్. ఇన్పుట్ సర్వీస్ని మనం మానిటర్ చేయొచ్చు. సో దానికి ఎంత మెమరీ యూజ్ చేసింది, ర్యామ్ సైజ్ ఎంత రైట్, దానికి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇదంతా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇలా మనం టెగ్గర్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది కాన్సెప్ట్. టెగ్గర్స్ అంటే టెగ్గర్ అంటే మనకి ఇక్కడ S3 సోర్స్ బకెట్లో ఏదైనా మన ఈవెంట్ సో డేటా అప్లోడ్ డౌన్లోడ్ చేసినప్పుడల్లా అక్కడ మనకి టెగ్గర్ అవుతుంది లేదా, ఈ లింక్ జనరేట్ అవుతుంది లేదా అని టెస్ట్ చేయడానికి ఈ S3 బకెట్ని టెగ్గర్గా యాడ్ చేసుకోవచ్చు. క్లియర్? ఫంక్షన్ బట్టి, ప్రాజెక్ట్ని బట్టి, ఏ ప్రాజెక్ట్ ఏ టెగ్గర్ అవసరం అయితే ఆ టెగ్గర్ నోటిఫికేషన్ టెగ్గర, లాగిన్ ఇన్ఫర్మేషన్ టెగ్గర, మెట్రిక్స్ టెగ్గర అలా. సో ఏది కావాలంటే లాంబ్డా ఫంక్షన్స్. సో మెయిన్ దీని గోల్ ఏంటి, సోర్స్ కోడ్ తీసుకుంటుంది, రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. సోర్స్ కోడ్ రన్ అయినప్పుడు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయదు. ఇక్కడ మీకు S3 బకెట్ ఇక్కడ EC డాష్బోర్డ్లోకి వెళ్ళి చూడండి, మనం 2 సోర్స్ కోడ్ రన్ చేసాం. 2 సోర్స్ కోడ్ రన్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుందో నథింగ్ రైట్. సో ఈ ఐర్లాండ్ రీజ్కి వెళ్ళి చూసుకుంటే మీరు ఇటువంటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ కావాలి కదా, నథింగ్. సి ఆల్రెడీ పాత ఎలాస్టిక్ బెంచ్ టెక్నాలజీస్ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయదు రైట్. వితౌట్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇచ్చిన కోడ్ని రన్ చేయొచ్చు. మీరు క్రియేట్ ఫంక్షన్లోకి వెళ్తారు, ఫంక్షన్ నేమ్ ఇస్తారు, project 1
సో ఇక్కడ ఉన్న ఆల్ లాంబ్డా ఫంక్షన్స్ ని ఆల్ శాంపుల్ సోర్స్ కోడ్ .NET మీద కోడ్, జావా కోడ్, నోడ్ జేఎస్, పైథాన్, రబ్బీ, ఈ కోడ్ అన్ని కూడా 1 by 1 సెలెక్ట్ చేసుకుని రన్ చేసి అవుట్పుట్ చెక్ చేసుకోవాలి. వెరిఫికేషన్ అయిన తర్వాత మీ ప్రాజెక్ట్ అవసరం లేదు, ఈ ప్రాజెక్ట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఇంకా అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, లాంబ్డా ఫంక్షన్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ ట్యాబ్లోకి వచ్చేసి డిలీట్ ది లాంబ్డా ఫంక్షన్, డిలీట్ చేసుకోవచ్చు లైక్ దిస్, రైట్. సో ఇదే లాంబ్డా ఫంక్షన్ మీరు కొత్త సోర్స్ కూడా ఇవ్వాలనుకోండి, ఇక్కడ చూడ ఆప్షన్స్ ఇస్తారు మీకు, యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి మల్టిపుల్ ఆప్షన్స్, పుష్ న్యూ వర్షన్ క్లిక్ చేసుకొని న్యూ కోడ్స్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ, రైట్. న్యూ వర్షన్ పుష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ అప్లికేషన్ డౌన్లోడ్, సో ఈ సోర్స్ కూడా మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. ఇదే డయాగ్రామ్ ఫార్మెట్, ఈ అంతా ఈ లాంబ్డా ఫంక్షన్ యొక్క మొత్తం టెంప్లెట్, ఆటోమేషన్ టెంప్లెట్, ఇది బ్యాక్ అండ్ మనం యూజ్ చేసిన ఆటోమేషన్ టెంప్లెట్, మొత్తం ఆటోమేషన్ టెంప్లెట్ రూపంలో వచ్చేసిందా. ఈ టెంప్లెట్ కావాలంటే టెంప్లెట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది టెంప్లెట్, ఇది డయాగ్రామ్, దానికి సంబంధించిన టెంప్లెట్. ఈ టెంప్లెట్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో లైక్ దిస్, రైట్. సో అవసరం లేదు, వెరిఫికేషన్ అంతా అయిపోయిందని సెలెక్ట్ చేసుకోవడం, యాక్షన్ 7లోకి వెళ్ళి డిలీట్ లాంబ్డా ఫంక్షన్, దట్స్ ఇట్. ఇది లాంబ్డా ఫంక్షన్ మీరు చేయాల్సిన ప్రాక్టికల్స్ క్లాస్. ఓకే, ఏదో రీజన్లోకి వెళ్ళి లాంబ్డా. సో ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఎలాస్టిక్ బెంచ్ స్టాక్లో మనకి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది, కోడ్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉండవు, టెగ్గర్స్ యాడ్ చేయడం, డెస్టినేషన్ యాడ్ చేయడం. బట్ ఇక్కడ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కాదు, ఎడిటర్ అవైలబిలిటీ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు, టెగ్గర్స్ యాడ్ చేసుకోవచ్చు, డెస్టినేషన్ యాడ్ చేసుకోవచ్చు, క్లౌడ్ వాచ్ అలారమ్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, లాగ్స్ అని కూడా లాగింగ్ పర్పస్ అంతా కూడా చేయొచ్చు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్వీస్ అనమాట. ప్లస్ సర్వర్లెస్ అప్లికేషన్, నాట్ సర్వర్ బేస్డ్ అప్లికేషన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. ఓకే, రైట్. సో ఈ రెండు కూడా ఎలాస్టిక్ బెంచ్ స్టాక్, లాంబ్డా, ఈ రెండు కూడా ఏంటంటే సోర్స్ కోడ్ టెస్ట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫేమస్ ఆటోమేషన్ టూల్స్, రైట్. సో ఇంకొక టూల్ ఉంది CFT, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. ఇది జనరల్గా ఎందుకు యూజ్ చేస్తా ఉంటే సోర్స్ కోడ్ టెస్ట్ చేయడానికి యూజ్ చేయాలి. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేషన్ మెథడ్ ద్వారా క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం CFT. ఓకే, సో వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ CFT? లెట్స్ సీ. CFT అనేది క్లౌడ్ ఫార్మేషన్. సో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ఎందుకు యూజ్ చేస్తాం? CFT అంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్. ఈ CFT అనే క్లౌడ్ ఫార్మేషన్ ఆటోమేషన్ టూల్స్ని సో ఎందుకు యూజ్ చేస్తాం? దీని యొక్క గోల్ ఏంటంటే, సో నీకు ఒక కంపెనీ ఉంది, సో నీ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, రైట్. సో ఈ కంపెనీకి కావాల్సిన ప్రాజెక్టు AWS అడ్మినిస్ట్రేటర్ ఈ ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే? మన AWS క్లౌడ్కి ఎన్ని మెథడ్స్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు? ఇది నీకు కావాల్సిన AWS క్లౌడ్. ఇప్పుడు AWS అడ్మినిస్ట్రేటర్ తన సిస్టమ్ నుంచి ఏ మెథడ్ ద్వారా కనెక్ట్ అయ్యి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయగలుగుతాడు? నీకు EC2 ఇన్స్టెన్స్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ S3 ప్యాకెట్ కావాలి, రైట్. సో VPCs కావాలి, స్టోరేజ్ అకౌంట్స్ కావాలి, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కావాలి, DB డేటాబేస్ సర్వర్స్ కావాలి, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నీకు కావాల్సిన ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ AWS అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేయాలి. దేంట్లో? AWS క్లౌడ్లో క్రియేట్ చేయాలి. ఎన్ని మెథడ్స్ ద్వారా చేయొచ్చు? ఇప్పుడు మీకు తెలిసిన మెథడ్స్ చెప్పండి. AWS క్లౌడ్కి AWS అడ్మినిస్ట్రేటర్ ఎన్ని మెథడ్స్ ద్వారా లాగిన్ అవ్వచ్చు? వాట్ ఈస్ ఫస్ట్ మెథడ్ రెగ్యులర్గా వాడేది? ఎస్, ఫస్ట్ మెథడ్ ఏంటి మన రెగ్యులర్ వాడేది? గ్రాఫికల్ మెథడ్ కదా, గ్రాఫికల్. ఎస్, కరెక్ట్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీంట్లో ఏమిస్తావు? క్రెడెన్షియల్ యూజర్ నేమ్ ఇస్తావు, పాస్వర్డ్ ఇస్తావు, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇచ్చి మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. కేవలం ఆటోమేషన్ కోడ్ యూజ్ చేసి క్రియేట్ చేయాలి కదా, జస్ట్ మాన్యువల్గా ఇక లాగిన్ అయ్యి ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని ఆ రీజన్లో EC2 సర్వీస్ ఓపెన్ చేసి నీకు కావాల్సిన వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి దాంట్లో కోడ్ రన్ చేసుకుంటాం. సో ఇట్స్ మాన్యువల్ మెథడ్. రెండో మెథడ్ ఏముంది? CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా క్లౌడ్ కనెక్ట్ అవ్వచ్చు. ఆ CLIకి మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం? మన సిస్టంలో AWS CLI సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. దానికి క్రెడెన్షియల్ ఏమి ఇస్తాం? యాక్సెస్ కి, సీక్రెట్ కి, రీజన్ నేమ్, అవుట్పుట్ ఫార్మాట్ ఇస్తాం. గ్రాఫికల్ మోడ్ అయితే యూజర్ నేమ్, పాస్వర్డ్, MFA. CLI మోడ్ కనెక్ట్ అయ్యేటప్పుడు మనం ఒక యాక్సెస్ కీ జనరేట్ చేసుకోవాలి, సీక్రెట్ కీ జనరేట్ చేసుకోవాలి, రీజన్ నేమ్ ఇవ్వాలి, అవుట్పుట్ ఫార్మాట్. ఈ CLI మెథడ్ని ఏమని పిలుస్తాం? రియల్ టైంలో ప్రోగ్రామేటిక్ యాక్సెస్ అంటారు. ప్రోగ్రామేటిక్ యాక్సెస్. సో అది ఎంప్లాయ్కి మీరు MNC కంపెనీకి వెళ్ళినప్పుడు
మీకు డెవలపర్గా ఆ డెవలప్ ఇంజనీర్గా 2 అకౌంట్స్ ఇస్తారు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అకౌంట్ ఇస్తారు, మనకి సిఎల్ఎం మోడ్ యాక్సెస్ కూడా ఇస్తారు. సిఎల్ఎం మోడ్ యాక్సెస్ మీకు కావాల్సింది యాక్సెస్ కీ సీక్రెట్ కీ ఇచ్చారంటే సిఎల్ఎం మెథడ్ ఇచ్చినట్టు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారంటే గ్రాఫికల్ యాక్సెస్ ఇచ్చినట్టు. రైట్, 2 టైప్ ఆఫ్ యాక్సెస్ మ్యాండేటరీ ఉంటాయి మీకు. సో మీరు క్లౌడ్ మీకు కావాల్సిన క్లౌడ్కి సో గ్రాఫికల్ మోడ్ కనెక్ట్ అవ్వచ్చు మెథడ్ 1 ఆర్ సిఎల్ఎం మోడ్ కనెక్ట్ అవ్వచ్చు మెథడ్ 2. నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ ఈ 2 మెథడ్ మాన్యువల్ మెథడ్స్ అన్నమాట. నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయవచ్చు. బట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మెథడ్ ద్వారా వద్దు, ఈ మెథడ్ ద్వారా వద్దు, ఆటోమేషన్ మెథడ్ ద్వారా చేయాలి. ఒక కోడ్ ఇస్తాడు డెవలపర్, ఆ కోడ్ రన్ చేస్తే నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? ఈ ఆటోమేషన్ మెథడ్ యూజ్ చేసే సర్వీస్ పేరే AWS క్లౌడ్లో ఈ ఆటోమేషన్ యూజ్ చేసే సర్వీస్ పేరే CFT, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అనే సర్వీస్ ద్వారా నీ కంపెనీ ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు ఆటోమేషన్ మెథడ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. రైట్, ఈ CFTకి ఇన్పుట్ లాంగ్వేజ్ ఏమి ఇస్తావు? CFTకి ఇన్పుట్ మనం 2 లాంగ్వేజెస్ సప్లై చేయొచ్చు. ఒకటి జాసన్ కోడ్ ఇవ్వచ్చు ఇన్పుట్ కింద, రెండోది వచ్చేసి YAML కోడ్. YAML కోడ్ either JSON ఆర్ YAML కోడ్లో. సో ఈ JSON ఫైల్లో రాస్తావు నీకు ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దాన్ని రన్ చేస్తే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్. YAML ఫైల్లో రన్ చేస్తావు నీకు ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, YAML ఫైల్ రన్ చేస్తే నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ అయ్యింది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ది CFT. CFT సోర్స్ కోడ్ ఇచ్చి అవుట్పుట్ చెక్ చేయడానికి యూజ్ చేయాలి. CFT ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొవిజనింగ్ టూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తే ఫేమస్ టూల్ అనమాట. నీ ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ మెథడ్ ద్వారా CFT ద్వారా క్రియేట్ చేయొచ్చు. దీనికి కావాల్సిన టెంప్లెట్స్ యూజ్ చేస్తాం. ఆ టెంప్లెట్కి ఇన్పుట్ లాంగ్వేజే JSON అండ్ YAML. ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్రాజెక్ట్ ఒక S3 బకెట్ క్రియేట్ చేయాలి. బస్ ఈ S3 బకెట్ని మాన్యువల్ మెథడ్ ద్వారా లాగిని క్రియేట్ చేయను, CLM మోడ్లో లాగిని క్రియేట్ చేయను, కమాండ్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయను. CFT ద్వారా CFTలో JSON కోడ్ YAML కోడ్ యూజ్ చేసుకుని ఇక్కడ నాకు ఏదో రీజన్లో S3 బకెట్ క్రియేట్ చేయాలి. అది నా టార్గెట్. ఎలా చేస్తాం? ఆటోమేషన్ మెథడ్ ద్వారా. సో క్లౌడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ CFT క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. క్లౌడ్ ఫార్మేషన్, వాట్ ఈస్ ది డెఫినిషన్ ఆఫ్ CFT? క్లౌడ్ ఫార్మేషన్ అంటే AWS క్లౌడ్ ఫార్మేషన్ మోడల్ అండ్ ప్రొవిజనింగ్ ఆల్ యువర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డెఫినేషన్లో చెప్పాడు, ప్రొవిజనింగ్ ఆల్ యువర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీకు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఈ AWS క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా యాడ్ చేయొచ్చు, క్లౌడ్లో క్రియేట్ చేయొచ్చు అని చెప్తాడు. ప్రొవిజనింగ్ ఆల్ యువర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తాయి? EC2 బకెట్స్, S3 బకెట్స్ కావచ్చు, EC2 సర్వర్స్ కావచ్చు, RDS కావచ్చు, VPS కావచ్చు, లోడ్ బ్యాలెన్సెస్ కావచ్చు, ఆటోస్ ఏదైనా కావచ్చు. అంటే నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీ ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ CFT క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. దానికి సంబంధించిన బేసిక్ వీడియో, దానికి సంబంధించిన ఇన్పుట్ లాంగ్వేజ్ ఏమి ఇవ్వాలి మనం? YAML ఆర్ JSON ఫార్మేట్లో మనం కోడ్ ఇవ్వాలి. టెంప్లెట్ లాంగ్వేజ్ YAML ఆర్ JSON. ఈ YAML JSON కోడ్ ఎవరు ఇస్తారు మనకి? డెవలపర్ దగ్గర YAML కోడ్ JSON కోడ్ తీసుకుని రన్ చేస్తాం. AWS క్లౌడ్ మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్కి యాక్సెస్ ఇస్తాం. సో దట్ ఈస్ జాబ్ ఆఫ్ ది CFT. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ CFT ద్వారా నేను ఒక బకెట్ క్రియేట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ స్టాక్ ఉంది కదా, స్టాక్ మీద క్లిక్ చేయండి. బై డిఫాల్ట్ నో స్టాక్స్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా ఈ AWS క్లౌడ్లో ఒక S3 బకెట్ క్రియేట్ చేయాలి. అది నా టార్గెట్. క్రియేట్ స్టాక్ మీద క్లిక్ చేయాలి. నీ దగ్గర ఆల్రెడీ టెంప్లెట్ ఉందా? సోర్స్ కోడ్ నీ దగ్గర ఉంటే S3 బకెట్లో ఉంటే తీసుకో, లేదు నీ సిస్టంలో ఉంటే అప్లోడ్ చేసుకో. రైట్, నీ గిట్హబ్లో ఉంటే గిట్హబ్ నుంచి సింక్ చేసుకో. నీ YAML JSON కోడ్ అన్నాం కదా, ఆ YAML JSON కోడ్ ఎక్కడుంది? S3 బకెట్లో ఉండేది. అది URL. నీ సిస్టంలో టెంప్లెట్ ఉంటే అప్లోడ్ చేసుకో, గిట్హబ్లో నీ కోడ్ ఉంటే అక్కడి నుంచి తీసుకో అని చెప్తున్నాడు. నా దగ్గర టెంప్లెట్ రెడీగా లేదు, ఫస్ట్ ఆప్షన్ తీసేసాను. యూజ్ శాంపుల్ టెంప్లెట్. AWS ఆల్రెడీ కొన్ని శాంపుల్ టెంప్లెట్స్ ఇచ్చాడు. ల్యాంప్ స్టాక్ అని, రబ్బీ అని, వర్డ్ప్రెస్ వెబ్సైట్ అని ఇలా ఇచ్చాడు. ఈ టెంప్లెట్ రన్ చేస్తే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. ప్రీ టెంప్లెట్ రన్ చేస్తే ఒక వెబ్ సర్వర్ క్రియేట్ అయింది. ఇలా ఈ శాంపుల్ టెంప్లెట్స్ రన్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ అయింది చూసుకోవచ్చు. రైట్, ఎగ్జిస్టింగ్ కోడ్ని యూజ్ చేసుకొని. నేను శాంపుల్ టెంప్లెట్స్ కూడా వాడతలేదు. నాకు కావాల్సిన టెంప్లెట్ నేనే క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ టెంప్లెట్ ఇన్ డిజైనర్ మోడ్, ఇది మనం ఎక్కువ వాడేది. క్రియేట్ టెంప్లెట్ ఇన్ డిజైనర్ మోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు ఏంటి? ఒక S3 బకెట్ క్రియేట్ చేయాలి. రైట్, ఇవన్నీ కూడా రిసోర్స్ టైప్. సో CFT ద్వారా మన AWS క్లౌడ్లో ఈ రిసోర్స్ అన్నింటినీ క్రియేట్ చేయొచ్చు.
నీకు ఏ రిసోర్స్ కావాలంటే ఆ రిసోర్స్. ఇవన్నీ కూడా AWS రిసోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కావాల్సింది బకెట్ కదా. సో S3లోకి వెళ్ళి S3 సర్వీస్ ఉంది ఇక్కడ, ఎక్స్పాండ్ చేయి. ఇక్కడ ఏ రిసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు CFT ద్వారా, రైట్? S3 ఎక్స్పాండ్ చేసి నాకు కావాల్సింది బకెటే కదా, లెఫ్ట్ సైడ్ బకెట్ కనపడుతుంది కదా, దీన్ని డ్రాగ్ చేయాలి డయాగ్రామ్లోకి. ఇది బ్లూ ప్రింట్, ఈ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్. ఇలా బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటారు. ఇప్పుడు నా ప్రాజెక్ట్ రన్ చేసి నాకు S3 బకెట్ క్రియేట్ చేయాలి. సో S3 బకెట్, సో దానికి సంబంధించిన కోడ్ చూడండి, ఏ ఫార్మెట్లో ఉంది ఇది. కోడ్ ఆటోమేటిక్ వచ్చేసిందా? కోడ్ కూడా మనం ఏం రెడీ చేయాల్సిన AWS లో రెడీగా ఉంది కోడ్. ఏ రిసోర్స్ కావాలి ఆ రిసోర్స్ సంబంధించిన టేబుల్ రెడీగా ఉంది కదా. ఏ ఫార్మెట్లో ఉంది ఇది? చేస్తాయి. యామల్ కావాలంటే యామల్ మార్చచ్చు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో యామల్ ఫార్మెట్లో పంపిద్దాం, రైట్? మాన్యువల్ మార్చగలుగుతావు లేదు. నీకు 100 లైన్స్ కోడ్ ఉంది అనుకోండి, జాసన్ కూడా 100 లైన్స్ ఉంది. ఆల్ 100 లైన్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో యామల్లో మార్పుకోవాలి. క్లిక్ చేస్తే మారిపోయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్, రైట్? సో ఈ జాసన్ కోడ్ తీసుకున్నాను, జాసన్ కానీ యామల్ కానీ ఏదైనా ఓకే. ఇప్పుడు 8 లైన్స్ కోడ్ ఉంది. ఈ కోడ్ రన్ చేస్తే AWS క్లౌడ్ లో నాకు కావాల్సిన S3 బకెట్ క్రియేట్ అయింది. బకెట్ నేమ్ ఏమి ఇచ్చా ఇక్కడ? S3 B3 నేమ్ కావాలంటే మార్చుకోండి. ఇక్కడ మీకు కస్టమ్ నేమ్ కావాలన్నా కూడా మార్చుకోవచ్చు. బకెట్ నేమ్ యూ కెన్ గివ్ ఎనీ బకెట్ నేమ్, CBT CFT, రైట్? HYD 100 బకెట్ ఇచ్చేస్తాను. సేవ్ చేసి ఇట్ సేవ్, వ్యాలిడేట్ నేమ్ మారిందిలో చూస్తాం. నేమ్ మారలేదా? అగైన్ సేవ్ ఇట్, బకెట్ నేమ్ ఇంకా సేవ్ అవుతూనే ఉంది. రీఫ్రెష్ చేయమంటున్నాడు. రీఫ్రెష్. బకెట్ నేమ్ మారిందా లేదా? నీకు కావాల్సిన బకెట్ CBT CFT HYD 100 ఇచ్చారు. ఇదే బకెట్, ఇది సోర్స్ కోడ్, ఇది టెంప్లెట్. సో దీన్ని ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వ్యాలిడేట్ టెంప్లెట్. అది కరెక్టే కదా, నువ్వు ఇచ్చిన కోడ్ కరెక్టే కదా, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఈ టూల్లోనే కరెక్షన్ చేసుకుంటున్నా. ఇక్కడ వ్యాలిడేట్ వచ్చిందా? టెంప్లెట్ ఈజ్ వ్యాలిడ్, అంటే కరెక్టే కదా, ఫైన్. నెక్స్ట్ అప్ ఏరో మార్క్ ఉంది కదా, క్రియేట్ ఏ స్టాక్, ఇది క్లిక్ చేయి. టెంప్లెట్ అంతా రెడీ, టెంప్లెట్ తీసుకున్నాడు. టెంప్లెట్ రెడీ. ఇప్పుడు టెంప్లెట్ రెడీ ఉంది మన దగ్గర, ప్లస్ టెంప్లెట్ ఈజ్ రెడీ. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ స్టాక్ నేమ్ ఇక్కడ వచ్చేసి శాంపుల్ స్టాక్ అని ఇస్తాం, శాంపుల్ స్టాక్. క్లిక్ నెక్స్ట్. ఇవన్నీ ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్. క్లిక్ నెక్స్ట్, ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్. క్లిక్ నెక్స్ట్, సబ్మిట్ చేస్తాం. శాంపుల్ నీకు స్టాక్ సబ్మిట్ అయిందా? సో క్రియేషన్ ప్రోగ్రెస్లో వచ్చిందా? ఇప్పుడు ఈ స్టాక్ కంప్లీట్ అయితే నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోద్ది. చూడండి, స్టాక్ ఇన్ఫర్మేషన్, రైట్? క్రియేషన్ ప్రాసెస్ అవుతుంది. ఈవెంట్స్ ఇప్పుడు ఏం క్రియేట్ అవుతుంది? స్టిల్ రిసోర్స్ ఏం క్రియేట్ అవుతుంది? S3 బకెట్. స్టేటస్ చూడండి, క్రియేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిందంటే నీకు సక్సెస్ఫుల్గా బకెట్ క్రియేట్ అయిపోతుంది. ఇంకా కోడ్ ఏది ఉంటుంది, నేను ఒక శాంపుల్ ఒక బకెట్ పెట్టాను, నువ్వు 100 బకెట్స్ పెడితే 100 క్రియేట్ అవుతాయి కదా. ఇది ఆటోమేషన్ అంటే. సో నాకు కావాల్సిన బకెట్ కంప్లీట్ అయిందా? అవుట్పుట్ చూసుకోండి. సో బకెట్ క్రియేట్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ రిసోర్స్లోకి చూసుకోండి. ఎస్, బకెట్ క్రియేట్ అయిందా? క్లియర్ వెరిఫై చేసుకో. S3 లొకేషన్లో రిసోర్స్ క్రియేట్ అయిందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిందా లేదా? ఎస్. బకెట్స్ లేవెల్ రీఫ్రెష్. నువ్వు ఇచ్చిన నేమ్తో బకెట్ స్టాక్ నేమ్ ఫాలోడ్ బై బకెట్ నేమ్ ఉంటుంది. సో ఫస్ట్ శాంపుల్ స్టాక్ అని ఉంటుంది. శాంపుల్ స్టాక్ ఫాలోడ్ బై CBT CFT HYD 100 క్రియేట్ అయిందా బకెట్. యూరోప్ రీజన్ ఎప్పుడు క్రియేట్ చేసావు? March 2nd. బకెట్ మీకు క్లిక్ చేయి. ఎస్, బకెట్ రెడీయా? ఇది కాదు, మనం ఇది ఎంప్లాయీస్ యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇది అడ్వాంటేజ్ ఆఫ్ ది CFT, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. క్లియర్? సో ఇట్స్ ఎ ప్రొవిజనింగ్ టూల్. సో నీకు AWS క్లౌడ్లో నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు క్రియేట్ చేయాల్సిందా? అర్థమైందా? నీ దగ్గర కోడ్ ఉంటే చాలు, ఈజీగా నువ్వు క్రియేట్ చేయొచ్చు. నీ ప్రాజెక్ట్ కావాల్సిన కోడ్ బట్టి నువ్వు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా AWS లో క్రియేట్ చేయాలి, రైట్? సో ఇది కంపెనీ, ఈ ఆర్గనైజేషన్ నుంచి యువత డెవలప్ ఇంజనీర్ అనుకో. సో ఈ డెవలప్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాజెక్ట్కి మేనేజింగ్ డైరెక్టర్ చెప్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయ బాస్. ఫస్ట్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్? EC2 ఇన్స్టెన్స్ కావచ్చు, S3 ప్యాకెట్స్ కావచ్చు, VPC కావచ్చు, రైట్? సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సెస్ కావచ్చు, రైట్? ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కావచ్చు, రైట్? DB డేటాబేస్ సర్వర్స్ కావచ్చు, ఎనీథింగ్. ఇవన్నీ కూడా AWS సంబంధించిన రిసోర్సే కదా. ఏ రిసోర్స్ అయినా
AWS క్లౌడ్లో క్రియేట్ చేయాలి మనకున్న మెథడ్స్ ఏంటి. అడ్మినిస్ట్రేటర్ ఫస్ట్ మెథడ్ ఏంటి, గ్రాఫికల్ మోడ్ కనెక్ట్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ మల్టీఫాక్టర్ అథెంటికేషన్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటూ EC2 ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు. ఇది వద్దు, CLM మోడ్లో కనెక్ట్ అవుతాడు, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కమాండ్ సెంటర్ చేస్తే క్రియేట్ అవుతుంది, అది వద్దు. లైన్స్ కమాండ్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చా, అది కూడా వద్దు. ఇప్పుడు AWS మెథడ్ ఈ రెండు మెథడ్ ఏదో మెథడ్ లాగిన్ అయ్యి ఆటోమేషన్ ద్వారా క్రియేట్ చేయమని చెప్తాం. ఈ రెండు మెథడ్ ఏదో మెథడ్ లాగిన్ అవుతాం, గ్రాఫికల్ మోడ్ లాగిన్ అవుతాం. ఇక్కడ యూజ్ చేసే ఆటోమేషన్ టూల్ CFT, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. CFT ఓపెన్ చేస్తాం. CFTకి ఇన్పుట్ ఏంటి, either JSON కోడ్ ఆర్ YAML కోడ్ సబ్మిట్ చేయాలి. మీ దగ్గర కోడ్ రెడీగా ఉందా, రైట్, కోడ్ రెడీ ఉంటే చాలు. ఇక్కడ ఉన్న డెవలపర్స్ ఉంటారు కదా, డెవ్ టీమ్. సో ఈ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కోడ్ మొత్తం రాస్తారు. ఏ ఫార్మేట్ రాస్తారు, JSON ఆర్ YAML కోడ్ మొత్తం రాస్తారు. ఈ కోడ్ ఏం రాస్తారు, నాకు 10 లైనక్స్ సర్వర్స్ కావాలి, 10 విండోస్ సర్వర్స్ కావాలి, 10 SQL సర్వర్స్ కావాలి, రైట్, సెక్యూరిటీ గ్రూప్స్ ఎన్ని కావాలి, ఎలాస్టిక్ ఎన్ని కావాలి, మొత్తం రాసిస్తారు. ఇదంతా ఏంటి, కోడేగా, ఏ ఫార్మేట్ లో ఉంది, చేస్తా. అంటే కంపెనీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏ రూపంలో ఉంది, ఇక్కడ కోడ్. ఈ కోడ్ తీసుకెళ్ళి దేనికి సప్లై చేస్తాం, CFT రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది కదా, దట్ ఈస్ ఆటోమేషన్. ఈ రోజు నువ్వు రన్ చేసావు, రైట్, 1 year తర్వాత ఇంకో ఇంజనీర్ వచ్చాడు, ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, కోడ్ ఉంటే చాలా, ఇంజనీర్ కూడా కావాలి. పాత ఇంజనీర్తో పని ఏమైనా ఉంటుందో మనకి అవసరం లేదు, ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు, మనకు కావాల్సింది ఏంటి, ఇంజనీర్తో సంబంధం లేదు, డిపెండెన్సీ ఉండదు ఎవరి మీద. సో మా ఆటోమేషన్లో డిపెండెన్సీ ఉండదు, పాతలు ఉన్నా కొత్తలు వచ్చినా ఎవడైనా రావచ్చు ఎవరైనా రన్ చేయొచ్చు, కోడ్ ఉంటే చాలు. కోడ్ చదువుకుంటాం, కోడ్ ఏం రాశాడు, సో డైరెక్ట్ రన్ చేస్తాం, సో క్రియేట్ అయింది, డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతాం, దట్స్ ఇట్. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ది CFT. ఒకటి ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే ప్రొవిజనింగ్ యూజ్ చేస్తాం. సో రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవిజనింగ్ పర్పస్ ఈ ఆటోమేషన్ టూల్ యూజ్ చేస్తాం. రెండోది, ఈ కోడ్లో నువ్వు ఏం రాస్తా జరిగింది ఇక్కడ, ఈ కోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ కూడా రాసామనుకో, వెబ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలని ఆటోమేటిక్ అది కూడా జరిగిపోతుంది. క్రియేషన్ పార్ట్ అండ్ కాన్ఫిగరేషన్ పార్ట్ కూడా చేయొచ్చు, రైట్. ఫస్ట్ ప్రొవిజనింగ్ కావాలి, ప్రొవిజనింగ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాన్ఫిగరేషన్ జరగాలి, అది కూడా నువ్వు మాన్యువల్ చేయవచ్చు. అలా కోడ్లో ఏది రాస్తావు అది జరిగిపోతుంది, ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఇప్పుడు నా టార్గెట్ ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేస్తా, ప్రొవిజనింగ్ డన్. క్రియేట్ చేసిన వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి, రైట్, ఆటోమేటిక్గా వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ కస్టమర్కి షేర్ చేయాలి, దట్స్ ఇట్. ఈ టాస్క్ అంతా అడ్మినిస్ట్రేటివ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 10 seconds చేసేయచ్చు. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వర్ క్రియేట్ అవ్వాలి, వెబ్ సర్వర్ కంప్లీషన్ చేయాలి, అవుట్పుట్ కస్టమర్ షేర్ చేయాలి, ఇది టార్గెట్. నీకు కావాల్సిన కోడ్ రెడీ కూడా చేయొచ్చు లేదా, టెంప్లెట్ ఉంటే JSON టెంప్లెట్, YAML టెంప్లెట్ ఉంటే విత్ ఇన్ 5 minutes చేసేయచ్చు, రైట్. టెంప్లెట్ రెడీ చేయడానికి టైం పడుతుంది, టెంప్లెట్ రెడీ ఉంటే యూ కెన్ డూ ఇట్ ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కస్టమర్కి ఒక వెబ్సైట్ ఇవ్వాలి, రైట్, వెబ్సైట్ క్రియేట్ చేసేవాళ్ళు, ఇక్కడ వెళ్ళిపోతాం, క్లౌడ్ ఫార్మేషన్ క్రియేట్ స్టాక్లోకి వెళ్తాం, క్రియేట్ ఏ న్యూ స్టాక్, యూజ్ శాంపుల్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాం. WordPress అనే వెబ్ సర్వర్ క్రియేట్ చేసి కాన్ఫిగరేషన్ చేసిన ఫైనల్ అవుట్పుట్ కస్టమర్కి షేర్ చేయాలి. WordPress అనే వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. దీన్ని కోడ్ డిజైనర్ ఫార్మ్లో కావాలంటే చూసుకో, ఇది మనం సప్లై చేసే కోడ్. సో ఈ కోడ్లో ఏది రాస్తే అది జరిగిపోతుంది అనమాట. చూడండి, ఎంటైర్ కోడ్ కిందకి వస్తుంది. ఆటోమేటిక్ గా మనం ఇలా డిజైన్ లాగా మనం చేసుకోవచ్చు. నువ్వు బ్లూ ప్రింట్ బకెట్ URL అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మరి బ్లూ ప్రింట్కి ఇదే యూజ్ చేసేది. లీడ్స్ డెవలపర్స్ ఏం చేస్తారు, వాళ్ళు కింద ఉన్న ఎంప్లాయీస్కి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాజెక్ట్ కావాల్సిన రిసోర్స్ అన్ని ఇక్కడ తీసుకొని, ఇది ప్రాజెక్ట్ బాస్, ఈ ప్రాజెక్ట్లో ఈ టూల్స్ వాడుతున్నాం, ఈ టూల్ నుంచి ఈ టూల్ డేటా ఇలా ట్రావెల్ అవుతుంది, దీని మీద మనం కోడ్ రాయాలి, దీని మీద కోడ్ రన్ చేయాలి అని దీన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదే బ్లూ ప్రింట్కి ఇచ్చేసారు. ఇప్పుడు నేను యూజ్ చేసిన టెంప్లెట్ ఇలా ఉంది, డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ ఏముంది చూడండి. డయాగ్రామ్లో ఒక వెబ్ సర్వర్ క్రియేట్ అవ్వాలి. సో వెబ్ సర్వర్ క్రియేట్ చేస్తాం. వెబ్ సర్వర్ ఇన్స్టెంట్, దాంట్లో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. ఒక సర్వర్ క్రియేట్ చేసి దాంట్లో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. దానికి సంబంధించిన టెంప్లెట్, రైట్, ఇది టెంప్లెట్. చూడండి టెంప్లెట్ ఎన్ని లైన్స్ ఉంది ఈ టెంప్లెట్లో, ఆల్మోస్ట్ ఈ కోడ్ ఎంత పెద్దది చూడండి,
దీంట్లో అన్ని రాశాడు. సర్వర్ క్రియేషన్ పార్ట్ 959 లైన్స్ ఉన్నాయి. ఈ కోడ్ ఏ ఫార్మాట్లో ఉంది? ఇది జాసా. ఈ కోడ్ ఎవరు ఇస్తారు? మనకి డెవలపర్ ఇస్తారు కదా. ఈ కోడ్లో ఆడ ఏం రాశాడు? టెంప్లెట్లో AWS టెంప్లెట్ వర్షన్ ఇవన్నీ రాస్తున్నాడు. దీంట్లో ఈస్టర్ ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేయాలి. ఈస్టర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అవ్వాలి అని మొత్తం రాసేసాడు. ఇది మనకు కావాల్సిన కోడ్, రైట్? సో దీన్ని తీసుకెళ్ళి మనకి రన్ చేస్తున్నాం, రైట్? కోడ్ రెడీ. క్లిక్ నెక్స్ట్. స్టాక్ నేమ్ ఏంటి? వెబ్ స్టాక్, రైట్? ఏదో నేమ్ ఇచ్చేసాయి. ఇక్కడ ఇది డేటాబేస్ సంబంధించింది. కొన్ని ఇన్పుట్స్ పారామీటర్స్ అడుగుతున్నాడు. DB పాస్వర్డ్ అడుగుతున్నాడు. సో admin, సో 1 2 3 admin 1 2 3 పాస్వర్డ్ admin 1 2 3 DB యూజర్ నేమ్ admin 1 2 3, రైట్? SSH key and sample key. Click next, right? Any all default options. Click next. All default options, right? Submit. ఇప్పుడు ఆ శాంపుల్ టెంప్లెట్ నేను రన్ చేస్తాను, రైట్? మన జాబ్ ఈజీ, డెవలపర్ జాబ్. సో మన దగ్గర టెంప్లెట్ జాసన్ ఆర్ యామర్ టెంప్లెట్ కోడ్ ఉంటే చాలు. ఆ కోడ్ రన్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ విల్ టేకింగ్ కేర్ బై టూల్ ఉంది. ఈ క్లౌడ్ ఫార్మేషన్ టూల్ అదే చూసుకోగలదు దాన్ని ఎలా రన్ చేయాలి ఏంటంటే. ఈ టెంప్లెట్ రన్ చేస్తుంది. ఈవెంట్స్ మానిటర్ చేసుకోవాలి. ఏమేమి క్రియేట్ చేస్తుంది ఇది మానిటర్ చేసుకోవాలి మనం. ఈవెంట్స్లోకి వెళ్ళి చూడండి ఏమేమి క్రియేట్ చేస్తుంది చూడండి ఇక్కడ. సో ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేస్తుందా, సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుంటుంది దానికోసం, రైట్? సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తుంది ఫస్ట్. తర్వాత ఏం చేస్తుంది? వెబ్ సర్వర్ని లాంచ్ చేస్తుంది. వెబ్ సర్వర్ లాంచ్ చేసి దాంట్లో వెబ్ సర్వర్ రోల్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగరేషన్ చేస్తుంది. రిసోర్స్ చూడండి ఏమేమి రిసోర్స్ క్రియేట్ అయినాయి. వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ రెండు క్రియేట్ చేసింది. అవుట్పుట్ ఫైనల్గా మనకి అవుట్పుట్ జనరేట్ అవ్వాలి. లింక్ కస్టమర్కి ఏదైతే షేర్ చేస్తామో అవుట్పుట్ లింక్ ఇక్కడ జనరేట్ అవ్వాలి. ఎప్పుడు? టెంప్లెట్ కంప్లీట్ అయినా. రిఫ్రెష్. స్టార్ట్ రన్నింగ్ ది టెంప్లెట్. ఇదంతా ఆటోమేషన్ ద్వారా జరిగిపోతాం. నువ్వేం చేయాలి, అంతా ఆటోమేషన్ ద్వారా. జస్ట్ కోడ్ రన్ చేస్తే చాలు. రిఫ్రెష్. టూ రిసోర్స్ క్రియేట్ చేసుకుంది. టూ రిసోర్స్ సెక్యూరిటీ గ్రూప్ డన్. సర్వర్ క్రియేట్ చేస్తుంది. సర్వర్ క్రియేట్ అవ్వాలి ఫస్ట్. సర్వర్ లాంచ్ అయిన తర్వాత దాంట్లో వెబ్ సర్వర్ రోల్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగరేషన్ చేయాలి. అప్పుడు నీకు అవుట్పుట్ వస్తుంది అన్నమాట, రైట్? ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఇది మనకి CFT స్టాక్స్ దగ్గర చూసుకోండి. వెబ్ స్టాక్, దీని యొక్క స్టేటస్. రిఫ్రెష్, రైట్? రిఫ్రెష్. ఈవెంట్స్ ఏమేమి చేస్తుంది? స్టిల్ ఇన్ క్రియేషన్ ప్రాసెస్లో ఉంది. పెద్ద కోడ్ కదా, ఇట్ విల్ టేక్ టైం. ఈ కోడ్ సక్సెస్ అవ్వడానికి ఒక టైం. రిఫ్రెష్. కంప్లీట్ అయిందా? అవుట్పుట్ వచ్చిందని చూసుకోండి. అవుట్పుట్ వెబ్సైట్ URL వచ్చిందా? ఇదిగా కస్టమర్ మనం షేర్ చేసేది. కస్టమర్కి ఈ లింక్ చేసి కస్టమర్కి ఈ లింక్ రెడీ చేసి పంపిస్తాం. లింక్ క్లిక్ చేసి దీనికి టైటిల్ ఇచ్చేస్తాం, రైట్? సో వెబ్ విప్రో ఆప్స్ డాష్ బోర్డ్ అండి, రైట్? యూజర్ నేమ్ పాస్వర్డ్. నీ డాష్ బోర్డ్ నేమ్ ఇస్తావు. యూజర్ నేమ్ ఇది పాస్వర్డ్ అనుకోండి, టెంపరరీ పాస్వర్డ్, రైట్? పాస్వర్డ్ కాపీ చేసుకో. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేస్తాం, రైట్? సో ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని రెడీ చేసాం. రెడీ చేసిన తర్వాత ఈ లింక్ కస్టమర్కి ఇస్తాం. కస్టమర్ తన ల్యాప్టాప్లోకి వెళ్ళి లాగిన్ క్లిక్ చేస్తాడు. మనం ఇచ్చిన క్రెడెన్షియల్ షేర్ చేస్తాం కదా, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్, లాగిన్ క్లిక్ చేస్తాడు. నా కస్టమర్ ఏబుల్ టు ఓపెన్ ది అవర్ ఆపరేషన్ డాష్బోర్డ్. వెల్కమ్ టు వర్డ్ప్రెస్. కస్టమర్ ఇలా డాష్బోర్డ్ ఓపెన్ చేసుకుని వాడు కావాల్సిన యాక్టివిటీస్, కమెంట్స్, యూజర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా వాడు చెక్ చేసుకుంటాడు. టూల్స్ వాడికి ఏది కావాలో అది యూజ్ చేసుకుంటాం. ఇది కస్టమర్ కావాల్సిన ఫ్రంట్ ఎండ్. ఇది విత్ ఇన్ 10 minutes నేను రెడీ చేయగలిగాను బికాజ్ ఆఫ్ ఆటోమేషన్. CFT లేకపోతే నువ్వు రెడీ చేయగలుగుతావా విత్ ఇన్ 10 minutes? నాట్ పాసిబుల్. కోడ్ ఏమి చేసావు? ఇది కోడ్ రెడీగా ఉంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చేసేయచ్చు. ఈ కోడ్ రెడీ చేయడానికి డెవలపర్ కొంత టైం పట్టింది. సో డెవలపర్ కోడ్ రెడీ చేసి వాడు టెస్ట్ చేసుకోవాలి లోకల్గా. మాడ్యూల్స్ అన్ని కూడా రన్ చేసి చూసుకోవాలి వాడు సిస్టంలో.
రైట్. కోడ్ ఎర్రర్స్ ఉన్నాయి లేవో, ఇది యామల్ ఫార్మాట్లో వాడు ఇచ్చిన కోడ్. చూడండి, ఈ కోడ్లో వాడు క్లియర్గా రాశాడు ఒక వెబ్ సర్వర్ క్రియేట్ అవ్వాలి, వెబ్ సర్వర్ దానికి సంబంధించిన ఈసీ ఇన్స్టెంట్ టైప్ ఏమి ఉండాలి, హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి, స్టోరేజ్, రైట్, మెమరీ ఎంత ఉండాలి, ఇవన్నీ వాడు రాసేసాడు, దీంట్లో కోడ్లో రాశాడు. రైట్. సర్వర్ క్రియేట్ అవ్వాలి, తర్వాత సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవ్వడానికి కావాల్సిన నేమ్ ఏంటి, ఏ రీజన్లో క్రియేట్ అవ్వాలి, ఇవన్నీ పెట్టేశాడు. రైట్. సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత సర్వర్లో మనకి కస్టమర్ కావాల్సిన వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి, దానికి కాన్ఫిగరేషన్, కస్టమర్ కావాల్సిన వెబ్సైట్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఇదంతా కూడా ఇక్కడ చేయించారు. ఇది మొత్తాన్ని జాసన్ ఫార్మేట్లో పెట్టి, మీకు యామల్ కావాలంటే యామల్ ఫార్మేట్లో మార్చు. ఇది యామల్ ఫార్మేట్. సి మొత్తం అన్ని లైన్స్ యామల్ ఫార్మేట్లో మారిపోయినాయా? సో యామల్ ఫార్మేట్లో నీకు ఎన్ని లైన్స్ వచ్చినాయి? 666 లైన్స్ వచ్చినాయి. ఇంకా లైన్స్ తగ్గినాయి. క్లౌడ్ ఫార్మేట్ దీంట్లో క్లియర్ రాస్తున్నాడు ఏమేమి క్రియేట్ చేయాలి. రైట్. క్లౌడ్ ఫార్మేషన్ డిజైనర్, రైట్, దీంట్లో ఏమేమి చేయాలి మొత్తం. ఇదంతా డెవలప్మెంట్ టాస్క్. ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వచ్చిందనుకో, కరెక్షన్స్ ఎక్కడ చేయాలి? దీంట్లోనేగా, టెంప్లెట్లోనే చేయాల్సింది. దేనికి సంబంధం లేదు, కోడ్లోనేగా. ఈ కోడ్ ఎక్కడ రన్ చేస్తావు? క్లౌడ్ ఫార్మేషన్ రన్ చేస్తాం. దీంట్లో ఏమైనా చెక్ చేయడానికి ఏమైనా ఉంటుందో? ఏమి ఉండదు. ఇట్స్ ఆటోమేషన్ టూల్. ఇన్పుట్ తీసుకుంటే రన్ చేస్తే అవుట్పుట్ ఇస్తుంది అంతే. ఇన్పుట్ బట్టి అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ కరెక్ట్ ఇస్తే అవుట్పుట్ కరెక్ట్ వస్తుంది. సో మన జాబ్ ఏంటి? వెరిఫికేషన్, ఇంప్లిమెంటేషన్. ఇన్పుట్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎలా రన్ చేయాలి, టెస్ట్ ఎలా చేయాలి, దట్స్ ఇట్. అంటే క్రియేటివిషన్ అయిపోయింది. క్రియేట్ చేసిన ప్రాసెస్ కాన్ఫిగరేషన్ కూడా చేయగలిగాం యూజింగ్ ది ఆటోమేషన్. బట్ ఈ ఆటోమేషన్ టూల్కి ఇన్పుట్ లాంగ్వేజ్ ఐదర్ జాసన్ ఆర్ రెండిట్లో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. ఆటోమేషన్కి మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, జాసన్ ఆర్ యామల్ యూజ్ చేయాలి. రైట్. ఇది అడ్వాంటేజ్ ఆఫ్ ది క్లౌడ్ ఫార్మేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఇలా మీరు నెంబర్ ఆఫ్ క్లౌడ్ ఫార్మేషన్స్ క్రియేట్ చేసి మీ డాష్బోర్డ్లో టెస్ట్ చేసుకోవచ్చు. నేను 2 క్రియేట్ చేశాను. రైట్. టెస్టింగ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవటం, డిలీట్. స్టాక్ అవసరం లేదనుకుంటే డిలీట్ ఆప్షన్ ఇచ్చారు కదా, డిలీట్ ది స్టాక్, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సి ఇట్స్ గాట్ డిలీట్. ఇది అవసరం లేదనుకుంటే గోన్ డిలీట్. ఇది కూడా క్రియేట్ చేసినప్పుడు ఛార్జెస్ పడతాయి అనుకుంటే డిలీట్. దట్స్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇలా క్రియేషన్, టెస్టింగ్, వెరిఫికేషన్, డిలీషన్ కూడా చేసుకోవాలి. ఇదే బ్లూ ప్రింట్ అంటే. కంపెనీలో బ్లూ ప్రింట్ అంటాం కదా, ఇది. ఇలా నీకు కావాల్సిన రిసోర్స్ అన్ని కూడా, నీ ప్రాజెక్ట్కి ఏ రిసోర్స్ కావాలి, నీ ప్రాజెక్ట్ లీడ్ ఇలా సెట్ చేసుకుని మ్యాప్ చేసుకుని మీకు చూపిస్తాను అనమాట. నీ ప్రాజెక్ట్ ఈసీడీ డిస్టెన్స్ కావాలా, లోడ్ బ్యాలెన్సర్స్ కావాలా, రైట్, ఐఎం యూజర్స్ గ్రూప్స్ కావాలా, ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్లో పెట్టేసుకుని, ఇది ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్, ఈ ప్రాజెక్ట్ యూజ్ చేసే టూల్స్ ఇవి, రైట్, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఇట్. ఓకే, రైట్. ఈ 3 టూల్స్ మీద ఈరోజు పనిచేయండి బస్. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్, లాంబ్డా అండ్ సిఎంపి. ఓకే, కోడ్ స్టార్ గురించి రేపు డిస్కస్ చేద్దాం.